నమస్తే అనంతరెడ్డి. నేను ఈరోజు కాస్త మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను. అయ్యో ఎందుకంటే నేను అదే సినిమా పిచ్చిలో ఉండేవాడిని కాబట్టి మీ గురించి కొన్ని సలహాలు సూచనలు కావాలనేసి ఈరోజు అదే పనికి బయలుదేరి వచ్చాను. మీరు ఎప్పుడూ సినిమా 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 అని ఆలోచిస్తూ సినిమా గురించే లేచిన పడుకున్న సినిమా గురించి ఆలోచించే మీరు అసలు సినిమా జీవితం ఎక్కడ ఆలోచన పుట్టింది, అసలు ఆ సినిమా ప్రస్తావన ఎక్కడ జరిగింది మీ వయసులో? నిజం చెప్పాలంటే వరదారెడ్డి, బాల్యంలో సినిమా అంటేనే నాకేమి తెలియదు. నాన్న వీధి నాటక కళాకారుడు కాబట్టి ఆయనతో కొద్దో గొప్ప ఆ నాటకాలు చూసే అనుభవం తప్ప నాకు సినిమా అంటేనే తెలియదు. కానీ ఆ నాటకాలకు సంబంధించి పుస్తకాలు పెట్టుకునేవాడు. వాటిని ఊర్లో దాదాపు కొద్దిగా తెలుగు బాగా చదవగలిగినవాడు పాపయ్య కొడుకు అని చెప్పేసి నాకు ఇచ్చేవాడు. అవి చూస్తే అట్లా చదువుతూ ఉంటే అసలు వాళ్ళు ఎవరో రాసేది ఏంది, మనం చదవడం ఏంది, మనమే ఎందుకు రాయకూడదు అని నాకు 9వ క్లాస్లోనే అనిపించింది. దురదృష్టం ఏమంటే అప్పుడు పండర భజన అని ఊళ్ళో జరిగింది అనమాట. మన ఊళ్ళో పండర భజన జరిగింది. పండర భజనకి నేనే ఎందుకు పాట రాయకూడదు అని చెప్పేసి అని ఆది తాళంలో ఒక పాట రాసి ఆ వయసులోనే 9వ క్లాస్లోనే రాస్తే గురువుగా వచ్చినాడు. నేను స్టెప్లు ఏమని చెప్పినాను రా, నువ్వు పాటలు రాయమని చెప్పలేదు అని చెప్పేసి ఏదో కిండలుగా మాట్లాడాను. ఏం లేదు సార్, బాగుంటే చూద్దాం లేకపోతే వద్దులేండి అని చెప్పేసానంటే, సరే ఎలా నీకు ఉత్సాహం ఎందుకు కావాలి, అందులో ఊరు సర్పంచ్ కొడుకువి అంత రాసిన కాదని దానికి ఉంది అన్నాడు. ఆ పొద్దు పాట చేసి దాని స్టెప్స్ కూడా నేనే కంపోజ్ చేసిన. దానికి ఆయన క్లాప్స్ కొట్టి బాగా ప్రోత్సహించాడు. అదైన తర్వాత దురదృష్టం ఏమంటే 10th క్లాసు యాక్చువల్గా జిల్లాకు ఫస్ట్ వచ్చాను. ఇంకా తిరుపతి కానీ కార్పెట్టాను కానీ పోయి ఇంటర్మీడియట్ చేరాలనుకుంటా ఉంటే అనుకోకుండా మా నాన్నకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు. బహుశా మహాకవి శ్రీశ్రీ అని ఉన్నాడు, వినొచ్చు పోయినచ్చు. ఆయన అంటే నాకు అప్పటికే 9వ క్లాస్ నుంచి 10వ క్లాస్కి వచ్చేటప్పటికే ఆయన కవిత్వం అంటే బాగా ఇష్టం. నేను కూడా విన్నాను, చదివాను. మీరు అది మెయిన్ కొటేషన్ నాకు చిన్నప్పుడే బాగా ఇదేమంటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నిప్పులు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని సమాజం పట్ల ఆయన ఇచ్చినటువంటి పదాలు ఏదో నాకు అర్థం కానట్టు అనిపించినా దానిలో ఏదో లోతైన బాగుందనిపించి ఆయన పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. చదవడం అలవాటు చేసుకున్నాను. దురదృష్టం అంటే బహుశా ఆయన చనిపోయింది చెన్నైలో. ఆయన చనిపోవడం, మా నాయన చనిపోవడం దాదాపు ఒక నెలలోనో ఆ సంవత్సరంలోనే జరిగింది. ఏ సంవత్సరం ఉండొచ్చు? 1983 ఆ ప్రాంతం. 83, 82 కరెక్ట్గా నాకు ఐడియా లేదు, చిన్నప్పుడు కాబట్టి. దాంతో తిరుపతికి వచ్చేసి తిరుపతికి వచ్చేసిన తర్వాత ఊర్లోనే ఉన్నాను. తిరుపతికి వచ్చేసి ఇక నాన్న చనిపోయాడు, చిన్నప్పుడే అమ్మలేదు, జీవితాన్ని ఎట్లా కొనసాగించాలా అనే క్రమంలో ఇక్కడ పేపర్ వేసుకునేదానికి కుదుర్చుకొని ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వేసేవాడు. ఆ పేపర్ వేస్తా ఉంటే ఆ పేపర్లలో వెనక పేజీలలో సినిమా పేజీలు వచ్చేటి. తమాషా ఏంటంటే 2వ పేజీలో సోమవారం అయితే సాహిత్య పేజీ వచ్చి రోజు సినిమా పేజీ వచ్చేది వెనక. నాకు చిన్నప్పుడే పండర పేజీ పాటలు రాసినాను కదా, దానిపైన పిచ్చి ఉంది కాబట్టి 2వ పేజీలో వచ్చే సాహిత్య పేజీని చదివేవాడిని, చివరి పేజీలో వచ్చే కృష్ణ, సోమన్ బాబు, కృష్ణరాజు సినిమా బొమ్మలు చూసి కూడా ఆకట్టుకునేవాడిని. అసలు ఒకవైపు పల్లెటూరు నుంచి వచ్చినాము, టౌన్ లో కల్చర్ ఏమీ తెలియదు, ఊర్లో సంగతి అంతమంది వచ్చేసినాము. ఇక్కడ ఈ సాహిత్యం అనే పదం కూడా తెలియదు అప్పుడు. ఏదో కథలు కవిత్వాలాగా శ్రీశ్రీ పేరు విన్నాను కాబట్టి ఆయన పేరుతో పాటు ఆ రంగనాయకమ్మ అని చెప్పేసి చలవని వీళ్ళ పేరు ఆకర్షణీయంగా కనిపించేది. వెనక చూస్తేమో సినిమా వాళ్ళ పోస్టర్ కనిపించింది. మీకు ఏ వయసు ఉండొచ్చు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కార్పెట్టార్లో చదువుతా ఉంటేనే నాన్న తిరుపతి తీసుకొచ్చాయి. చదువుతా ఉంటే తిరుపతి ఫ్యామిలీ వచ్చేస్తే రే హాస్పిటల్ ఆయన పోయినాడు. నేను తిరుపతి కార్పెట్టార్కి వచ్చేలా చనిపోయారు. ఊరికి తీసుకెళ్ళాం. అదే శ్రీశ్రీ చనిపోయిన సంవత్సరం. అంటే నాన్న తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతికి వచ్చే చనిపోయాడు. ఈ క్రమంలో నాకు చదువు నిజానికి 10th క్లాస్లో మంచి మార్కులు. ఇంటర్మీడియట్లో గ్రూప్ తీసుకోవాలని ఒక అవగాహన మనిషి అయిన తర్వాత చదువుకున్న వాడికి.
మన ఊర్లో వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. నాయన సర్పంచ్ అని పేరే కానీ ఆయన ఏ క్లాస్ చదువుతున్నాను, ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ కాలేజీ చూడలా. ఆయన అక్కడ దాకా కొంచెం అది అడిగితే 10 రూపాయలు, అప్పుడు 10 రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ మీరు ఏం చదవాలని అనుకునే అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళకు నుండి చెప్పుంటే బాగుండేది, వాళ్ళు కూడా చెప్పలేదు. సో కాలేజీలో చేరాలంటే అది పోరానికి ఎంత కావాలంటే డబ్బు అంటే అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఇస్తే తీసుకొని పోయి జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోతే ఏ డిగ్రీ ఏ కోర్స్ తీసుకోవాలని తెలియదు. అందులో ఏం చేస్తానంటే 10th క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చాయి కదా, నీకు ముఖ్యంగా సైన్స్లోను మ్యాథ్స్లో చాలా మంచి మార్కులు వచ్చి ఉన్నాయి, నువ్వు ఆ గ్రూప్ ఏదైనా తీసుకోరా అన్నారు. అంటే ఏమరా అంటే హెచ్ఈసి కాకుండా ఏదైనా తీసుకోరా అంటే బైపీసీ ఎంపీసీ. ఎంపీసీ అంటే లెక్కలు, బైపీసీ అంటే సైన్స్. ఈ రెండు తీసుకుందామని ఆలోచిస్తాము. అందులో అన్న మంచి మార్కులు దానిలే కదరా అని. నాకు ఎందుకో చిన్నప్పుడు చెప్పాను కదా, పేపర్ చదివేది 82 కరెక్ట్గా రామారావు పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు, కార్యవర్తనలో ఉన్నాం. అందుకని పేపర్ చదివేది తెలియదు. అప్పుడే చూస్తాను వెనక పేజీ ఏంది, 2వ పేజీ ఏంది, 3వ పేజీ ఉంది, సంపాదకి వంటి ఏమి. ఆ క్రమంలోనే అటు సాహిత్యం ఇటు సినిమా రెండు నాకు 82లో రామారావు పార్టీ పెట్టడము, ఆయన సినిమా నుంచి వదిలేయడము, చిరంజీవి సినిమాకు సంబంధించి ముందుకు రావడము. ఈ సంఘర్షణ ముఖ్యంగా టౌన్లో ఉండే కుర్రోళ్ళకేను, పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రోళ్ళకి ఉండేటటువంటి మధ్యలో ఉండే సంఘర్షణ అంటారు దాన్ని. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి అజ్ఞానము, టౌన్లో ఉండేవాడి దగ్గర ఉండాలి తెలివి. ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడే క్రమంలో సాహిత్యంలో పోవాలన్నా, సినిమాకు పోవాలన్నా, పుస్తకాలు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలన్నా ఏమీ తెలీదు. ఎవరు గైడెన్స్ ఇలా మ్యాథ్స్ తీసుకునే, ఎంపీసీ తీసుకునే. మీకున్న ఆలోచనకి మ్యాథ్స్ తీసుకోకూడదు ఆ రోజు. కానీ ఆలోచనలుగా దిల్లాడా నీకు ఎన్ని మార్కులు వచ్చినారంటే నాకు ఇన్ని వచ్చినాయిరా, మంచి మార్కులు వచ్చేవాడు చేరిన తర్వాత ఫస్ట్ రోజు పోతానే నాకు లెక్కలే అర్థం కాదు. వాడు కాస్ తీట అంటారు, సైన్ తీట అంటారు, ఆ తీట ఇది ఇదేం తీటరా స్వామి అన్నట్టుగా అనుకున్నంత వరకు ఆ తీట ఈ తీట సైన్ తీట కాస్ తీట తెలియకుండా అన్ని మార్కులు ఎట్లా వచ్చేసాయి. అదే అది దానికి ఒక కథ ఉంది. ఎందుకంటే దానికి చాలా ఇంపార్టెంట్ కథ. మాకు నిజానికి 9th 10th వచ్చేటప్పుడు మ్యాథ్స్ టీచర్ లేడు. మాకు మ్యాథ్స్ టీచర్ లేకుండా చదవకుండా చదివితే మార్కులు ఎట్లా వస్తాయి? అప్పుడు మాకు నా సీనియర్ మునసామని ఉన్నాడు, చనిపోయాడు టీచర్. ఆయన కూడా టీచరు, కానీ నటుడు, యాక్టర్ ముందు నటుడు కూడా. ఆయన వాళ్ళ మామ చెన్నైలో ఉండేవాడు, సోమసుందరం. ఆయనకి మేము మనిషికి రూపాయి లెక్కన వసూలు చేసి ఆయనకి ఇచ్చి ఆయన లెక్కలు చెప్పమని మేము పిలుచుకొచ్చుకున్నాం. పిలుచుకొచ్చుకుంటే 9వ తరగతిలో మేమున్నాం, 10వ తరగతిలో లెక్కలు చెప్పని వచ్చినాడు. కానీ 9వ తరగతిలో ₹1 ఇస్తానంటే వాళ్ళకి కూడా లెక్కలు చెప్తానన్నా. దాంతో ఏం చేసినామంటే ఆ రూపాయలు మేము కూడా కలెక్ట్ చేసి 9వ తరగతిలో లెక్కలు చెప్పించుకున్నాం. 9లోనే 9, 10, 2 లెక్కలు సైన్స్ మొత్తం మేము ప్రిపేర్ అయిపోయినాం 10th పోక ముందే. ఇంకేముంది బ్రహ్మాండంగా ఆడతా పాడతా 10th రాసి మంచి మార్కులు వచ్చేది తప్ప ఇంట్రెస్ట్ మంచి చెట్టు ఏమి లేదు. ఆయన చెప్పినాడు 10th క్లాస్ పోతే రివిజన్ అయిపోయింది, మంచి మార్కులు వచ్చాయి. కానీ నిజానికి అప్పుడు కూడా నా లోపల ఉండే ఇది నాకు తెలుస్తా ఉంది కానీ అంత స్పష్ట తెలియదు. తెలుగులో 82 మార్కులు వచ్చాయి. నిజం చెప్పాలంటే అప్పుడు అమ్మపల్లిలో జ్యోతి అని ఒక అతను ఉన్నాడు, డాక్టర్గా ఉన్న మధ్యలో ఆయన చనిపోయినట్టున్నాను. ఆయనకి 82, నాకు 82. అమ్మపల్లిలో అమ్మపల్లి జ్యోతి రెడ్డి అని యూపీలో డాక్టర్గా ఉండి చనిపోయాడు, నా క్లాస్మేట్. ఆయన ఎంపీసీ బైపీసీ చేరాడు. చాలా అందగాడు, సోహన్ బాబు అనేవాడు. మేము అంత బాగున్నాడు అమ్మపల్లి అతను. ఆడికి 82, నాకు 82. 82 వచ్చినాడు, నేను ఇది చేయలేదని చెప్పేసి అనుకుంటూ ఆడిపోయిన తర్వాత ఆ మ్యాథ్స్ బైపీసీ నుంచి వదిలించుకొని ఎట్లా దేవుడా పోవాలా అని చెప్పేసి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా అని గ్రూప్ మారే ఒకసారి చేయడం కూడా పోకూడదురా అని చెప్పేసి అయ్యోని చెప్తా ఉన్నారు. అర్థం కాదు. అప్పుడు వాళ్ళని ఇల్లు పట్టుకుంటుంది, మనకు లెక్చర్ క్లర్క్ ఉన్నాడరా, ఆ క్లర్క్ నువ్వు అనేది మేనేజ్ చేసుకున్నావు అంటే నీ గ్రూప్ మార్చేస్తారా అన్నాడు. అది తెలియదు, ఆయన ఎటు పోయి మాట్లాడాలి తెలియకుండా అప్పుడు ₹5 బిల్లు తెస్తే ఆయన నర్సరీలో పెట్టాను, సార్ నా గ్రూప్ మార్చేయండి సార్ అని. ఆయన ₹5 ₹10 తీసుకునేవాడంట. పాపం దురదృష్టం ఆయన కూడా నాకు 60 ఏళ్ళు అవుతుందంటే ఆయన ఇంకా ఉంటాడని తెలియదు కదా. ఆయన కొరలగుంటూ ఇల్లు గోడ పడి చనిపోయాడు. ₹60 అంటే ఆయన ఆ చేయి పెట్టుకుని ప్రిన్సిపల్ దగ్గర తీసుకుపోతే ప్రిన్సిపల్ కూడా తెలిసి సెలవు తీసుకునే రకమని పిల్లవాడు ఏదో అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పి పోరా అని చెప్పేసి దబాయించినాడు. హెచ్ఈసి మార్చేయనాడు, హెచ్ఈసికి వెళ్ళిపోయినా. ఇంకేం నేను అనుకున్న కోర్సు వచ్చేసినాను, తెలుగు హిస్టరీ సాంఘిక చరిత్ర చదవగలచ్చా అని. చదువుతాడాను కానీ నిజానికి అందరూ చూసి ఈడు మార్కులు ఏది ఈ దారిలో చేరేదని ఎగతాళి చేయడం మొదలు పెట్టినాడు. మళ్ళా నాకు ఫస్ట్ స్టేషన్ ఏమి తెలియలేదు, ఏదైతే అవుతుందని చెప్పేసి అని. అప్పట్లో అక్కడ కార్యనగర్లో బ్రహ్మాండమైన లైబ్రరీ,
ఇప్పుడు ఆ బిల్డింగ్ కొట్టేసినారు. ఆ లైబ్రరీ ఉన్న తర్వాత ఆ లైబ్రరీకి పోవడం అలవాటైతే మీరు నమ్ముతారో నమ్మరు కానీ సినిమాకి సంబంధించి ఆడేం పుస్తకాలు లేవు. సినిమా మీద ఉంది ఎక్కడో తెలియని పిచ్చి ఉంది, కానీ సినిమాకి సంబంధించి అవగాహన పిచ్చి ఎక్కడ మొదలైంది చెప్తాను. దాన్ని చెప్పే ముందు ఇది చెప్పాలి, ఎందుకంటే సాహిత్యాన్ని నుంచి దానికి పోతూ నేను ఇబ్బందులు పడి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా. ఆ లైబ్రరీకి పోతానే ఆడికి పోతే దురదృష్టం అదో అదృష్టం అని చెప్పాలి నాకు తెలియదు కానీ రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం అని రాసిన ఒక బుక్ దొరికింది. అప్పుడు సీత అనే ఒక ఆమె లత అనే ఆమె ఒక ఆమె రామాయణ విషవృక్షం రాసింది. రంగనాయకమ్మ ఆ విషవృక్షాన్ని ఖండం రాసింది. ఆమె కల్పవృక్షం అని రాసింది, ఈమె ఆ కల్పవృక్ష ఖండం అంటే విషవృక్షం అని రాసింది. మళ్ళీ ఈ విషవృక్షానికి ఆపోజిట్గా ఆమె విషవృక్ష ఖండం అని చెప్పేసి లత రాసింది. ఆ ఇద్దరు రచయితుల మధ్యలో ఉండే ఘర్షణ మాకు అప్పుడు ఆ చిన్న వయసులో కూడా వాళ్ళ అట్రాక్షన్ ఉండే దానివల్ల అసలు రామాయణం జరిగిందా, భారతం జరిగిందా, ఏముంది, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, జరిగినాయా, జరగలేదా, ఈ వాదన ఏంటి, ఆ వాదన ఏంటి, డౌట్. పుస్తకాలు కొంత మర్చిపోయినా, ఎగ్జామ్ రాసి పరీక్షలు రాయాల్సిన పుస్తకాలు అనే సంగతే మర్చిపోయి దీనిలో పడిపోయాం. మాయలో పడి దీన్ని చేసుకుంటాడు. దాని పద్ధతిలో పోయింటే ఒక పద్ధతిగా ఉండేది. తమాషా ఏమిటంటే కరెక్ట్గా కార్వేటంలో గాంధీ కేంద్రం అనేది అక్కడ రూమ్ అది. ఉంది. నాకు సినిమా అంటే లేదని చెప్పాను కదా, ఊర్లో బండర భజన ఆటలు ఉంది తప్ప గాంధీ కార్వేటంలో సబర్మతి ఆశ్రమం వాళ్ళది కేంద్రం ఉంది. దానిలో 17 రూపాయలు మాకు రూమ్. ఆ రూమ్లో మేము ఉండేవాళ్ళం. ఆ రూమ్ ఉండేటప్పుడు మీకు ఆడ శరవణ టాకీస్, సినిమా టాకీస్ తెలుసు కార్వేటం. ఇప్పుడు లేదు. అప్పుడు దాన్ని చూసి దాని నుంచి మరుదమలై మామయ్య అని తమిళ పాట వచ్చేది. ఈ తమిళ పాట వస్తారంటే ఆడ మాకు షో వేసే ముందు వెంకటరెడ్డి ఆయన శ్రీను అని ఒక అతను, తర్వాత శవనపల్లి నారాయణ రెడ్డి అన్నాడు. వీళ్ళకి అప్పుడు సినిమా అంటే ఇష్టం. ముఖ్యంగా ఎర్రరాజపల్లిలో పట్టాభి ఎర్రరెడ్డి కడి, ఇప్పుడు ఆయన హాస్టల్ వార్డెన్గా ఉంటాడు. ఆడు వీళ్ళంతా సినిమాకి పోయేవాడు. నాకు ఏంద్రా సినిమా, ఏంద్రా భజన పాటలు అవి బ్రహ్మాండంగా ఉంటాయి కానీ సినిమాలు ఏంద్రా బొమ్మలు ఆడేదే పాటలు. మాకు రూమ్ తీసుకున్నాం 15 రూపాయలు. ఇక్కడికి వచ్చేనాక మళ్ళీ ఆ రూమ్ తీసుకున్నాం. తీసుకుంటే ఆడికి పోతే నాయన ఇదే అయింది. ఆ పాట చూస్తూ ఉంటే వీడు బలవంతం చేసి సినిమాకు తీసుకున్నారు. సినిమాకు తీసుకుపోతే శివకేశవులని చంద్రమోహన్, మురళీమోహన్ హీరోగా ఉంది సినిమా చూసాం. అది చూస్తే దానిలో వాడు బాంబులు ఎత్తేసుకునేది. శివకేశవులు సినిమా పేరు శివకేశవులు. చంద్రమోహన్, మురళీమోహన్ వీళ్ళిద్దరు హీరో. దాన్ని చూసిన తర్వాత మురళీమోహన్ చూస్తే నాకు బాగా ఫేవరెట్ అయిపోయింది. మాకు శవనపల్లి నారాయణ రెడ్డి వాడు మరి ఎవడైనా రామారావు అభిమానిగా ఉంటాడు, నాగేశ్వరరావు అభిమానిగా ఉంటాడు, నువ్వెందులో మురళీమోహన్ మరి ముడలాయాలా. అప్పుడు ఊళ్ళో మనం అట్లా తిట్టుకోలేదు కదా, ముడలాయాల వాడి పుట్టుకు కూడా లేదురా అట్టా వాడు అభిమానం చేస్తావా అన్నాడు. కానీ మీకు తెలియదు అది చెప్పారు ఆర్ట్స్ ఉందని, ఆయన మంచి డబ్బులు ఉండేవాడు అనే సంగతి మాకు తెలియదు. సినిమా హీరోలు ఆయన పెద్ద సినిమాలు తీసేవాడు, ఇంక చిన్న సినిమాలు తీసేవాడు. చిన్న సినిమాలు తీసేవాడు వాడు పుట్టుకుంటే కానీ లేడు అనుకుంటే తప్ప. కానీ మురళీమోహన్ అందగాడు. కానీ రామారావు, కృష్ణ, సోహన్ బాబు అంతా పోల్చుకుంటే చిన్నోడు కదా, చిన్నోడు అభిమానించి తిక్కనా కొడక అని చెప్పేసి వాడు అంటా ఉంటే నీకు అత్తరా నాకు మురళీమోహన్ ఇస్తారా అని చెప్పేవాడిని. అన్నిటిగా చేసుకుంటా పోతా ఉన్నాను. ఆ క్రమంలో ఇక నాన్న చనిపోయినాడు, ఇంటర్మీడియట్ ఆడ చేసుకుంటా ఉన్నాము. తిరుపతికి వచ్చేసి ఇంటర్మీడియట్ లో నాన్న చనిపోయాడు. తిరుపతికి వచ్చాం. తిరుపతికి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ సాహిత్యం చెప్పాల్సి సినిమా వచ్చి మళ్ళీ పోయేవాడిని. తిరుపతి నుంచి పోయేటప్పుడు 2 ఘర్షణలు ఇక్కడ ఖచ్చితంగా సాహిత్యం సినిమా 2 ఎట్లా దానికి మిడితే చెప్తాను ఇక్కడ. ఒకవైపు ఆ నుంచి వస్తానే ఆ రామాయణ విషవృక్షం విని చదివాం కదా రంగనాయకమ్మది, ఆ బుక్ చదువుతానే వీడికి వస్తానే ఏదో పనికి ఆ పుస్తకాల కోసం గాంధీ రోడ్డుకి పోయాడు. గాంధీ రోడ్డుకి పోతే ఆడు విశాలాంధ్ర బుక్ షాప్ కనిపించింది. విశాలాంధ్ర బుక్ షాప్ చూస్తే నాయన పండగే పండగ, కడుపు నిండిపోయిన పుస్తకాలు రంగనాయకమ్మవి. ఇప్పుడు కూడా ఉంది కదా విశాల ఉంది. అప్పుడు ఆనందం అప్పటి నుంచి ముఖ్యంగా దానిలో ఉంది కదా, అక్కడే ఉంది. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా అక్కడే ప్లేస్. తమాష ఏమంటే దాంట్లో కమ్యూనిజానికి సంబంధించి బుక్కులు ఉండి నేను పేపర్ వేసేవాడిని. పేపర్ వేసిన బుక్కులు కొన్న శక్తి ఆడ ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ పుస్తకాలు మాత్రం ఒక్కొక్కటి 2 రూపాయలు, 1 రూపాయి ఉంటే ఇంత పుస్తకాలు వచ్చేవి. మరి 2 రూపాయలు పెట్టినప్పుడు ఇంత పుస్తకం వస్తుంది కదా అని చెప్పేసి ఆ పుస్తకాలు కొనేసేవాడిని. మొత్తం లెనిన్ వర్క్స్ అని చెప్పేసి ఇంత సైజు పుస్తకాలు ఒక 6-7 పుస్తకాలు కొనుక్కున్నాను. డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు వాడు చదవకపోతే ఏంటని చదవడం మొదలుపెట్టి
చదవడం మొదలు ఫస్ట్ పెడితే కొనేయాలనుకున్నారు. కొనేసినాం, కానీ చదవాలని కాదు, రూపాయికి వస్తాను కదా బుక్. బుక్ అంటే ఇష్టం, బుక్లు అంటే ఇష్టము. కొనేసిన తర్వాత దీన్ని కొన్నాక చదవాలి కదా అని చదవడం మొదలు పెడితే రంగనాయకమ్మకి ఆ పుస్తకానికి మధ్యలో మాకు ఎక్కడో దగ్గర లింక్ కనిపిస్తాం. ఈమెది ఆ పుస్తకాలు ఇది, ఈ రెండింటికి ఒకే లింక్ ఉంది. ఇటు మధ్యలో మాకు ఇంకా ఇంపార్టెంట్ దేవుడు లేడని అంటుంటాను నేను అప్పుడప్పుడు. దేవుడు లేడని దానికి పునాది ఏమంటే, ఆ రోజు గోరా అనే ఒక ఆయన నాస్తికవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కుర్రోళ్ళకి చెప్పాలంటే ఆయన ఎట్లా అర్థం అవుతాడంటే, సమరం అనే ఒక ఆయన రొమాంటిక్ ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటాడు. డాక్టర్ సమరం వాళ్ళకి సంబంధించిన ఆయన గోరా. వాళ్ళ ఫాదర్ అని విన్నా, వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నాను, మర్చిపోయినా. వాళ్ళ ఫాదర్ ఆయన నాస్తికత్వం మీద విపరీతమైనటువంటి ప్రయోగాలు చేసింది. ఆ ప్రపంచంలోకే తెలుగు సాహిత్యంలో దేవుడు లేడు అనే సిద్ధాంతం మీద, నాస్తికత్వం మీద ఆయన రాసిన పుస్తకాలు రాయలే. మాకు అవి కంటపడ్డాయి. అవి కంటపడే కొద్దికి రామాయణం మహావృక్షం జరిగిందా, విషవృక్షం అంటారో, అది జరిగిందో లేదో తెలియదు. విపరీతంగా బుక్స్ అంటే నేను నాస్తికత్వం అనే వాళ్ళు మామూలుగా అంటే వినడం తప్ప పుస్తకాల్లో కూడా ఉంది అని చెప్పి నేను పుస్తకాలు నాస్తికత్వం మీద పెద్ద సిద్ధాంతాలు తయారు చేశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ తెలుగులో సిద్ధాంతాలు రాయాడు, ఇండియన్ భాషలో ఎక్కడా లేదు అంత సాహిత్యాన్ని గోరా అని ఆయన రాశాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే చెడిపోయేదానికి వచ్చి అంటారు, కానీ నిజానికి మేము ఆ రోజుల్లో వాటి మీద పిచ్చిగా చదివాం. ఒకవైపు ఎర్ర పుస్తకాలు, ఒకవైపు గోరా, ఇంకొక వైపు రంగనాయకమ్మ, మార్క్సు, లెనినిజము, మావోయిజము, వీటన్నిటి మధ్యలో ఘర్షణ జరుగుతూ ఉంటే ఇక్కడ సమాషైన విషయం ఏమంటే కరెక్ట్గా సినిమా అనేది ఎక్కబడింది. ఈ దరిద్రపు సినిమా అని అంటాను నేను, ఎందుకంటే జీవితంలో అది దరిద్రం అనిపించింది. అప్పుడు దాని మీద పిచ్చే. దానికి ఒకే ఒక కారణం ఏమంటే యువకత్వంలో ఉండేటువంటి బలహీనత. తిరుపతి నుంచి కార్యవటాలకు పోయి చదవాలన్నాం కదా, ఆడేమో టెంట్లో సినిమాలు చూస్తాము. సినిమాలు చూసిన తర్వాత ఆ టెంట్లో చిన్న టెంట్లో సినిమా చూస్తూ ఉంటే తిరుపతి నుంచి బయలుదేరిపోతా ఉంటే తిరుపతిలో 14 థియేటర్లు ఉన్నాయి, మంచి థియేటర్. సారి చూస్తే ఎట్టుంటుందని చెప్పేసి తేరడిపల్లిలో కాపురం. ఈ నుంచి బస్సు ఎక్కాలంటే బాలాజీ కాలనీ రూట్లో పోవాలి. ఆడ బాలాజీ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ గడిపోతే ఆడ సినిమా పోస్టర్ ఉండేది. కళ్యాణి బాలాజీ, ఇప్పుడు కళ్యాణి బాలాజీ. అప్పుడు దానికి ఆడ పోతే చూస్తానే ఈ బస్సుకు 10 రూపాయలు అవసరం ఉంటే 20 రూపాయలు ఇచ్చేవాడు మా ఆయన. అప్పుడు కూడా దాన్ని తీసుకుపోతే సినిమాకి పోయి ఇట్లా పోయేటప్పుడు ఒక సినిమా, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఒక సినిమా. రాను సినిమా అనేది చూడడం ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో సినిమాలు చూసిన ఆల్రెడీ పండితులు అయిపోయినటువంటి వాడు ఎర్రరాజపల్లి పట్టాభి అని చెప్పింది కదా, పట్టాభిని, వరాల రెడ్డి అని వీళ్ళు ఆల్రెడీ సినిమాల మీద చూస్తాను. నేను సినిమా అంటే ఏదో తెలుసుకునే దశలో ఉన్నాను. కానీ ఏదేమైనా వాళ్ళ పాటు వాళ్ళు చూసిన నా పాటు నాగా సినిమా మీద కూడా ఒక రకమైనటువంటి పిచ్చి పట్టింది. కానీ బ్రతకాలి ముందు అంటే సినిమాలు చూసే పిచ్చి పట్టింది. పిచ్చి అంతే. సాహిత్యం అయితే చదివి కానీ సినిమా గురించే చూస్తాము. ఏదో సినిమా అంటారా, ఒక రకమైన దాని చారాలని కానీ దాని చేయాలని కానీ ఏమి లేదు. కానీ నేను పేపర్ వేస్తున్నానని చెప్పాను కదా, ఆ పేపర్ వేసే క్రమంలో నేను కొంచెం అందంగా ఉండండి, గర్వంగా కూడా అనుకునేవాడిని. మిత్రులుగా ఉండేవాడు కూడా బాగుంటాడు అనేవాళ్ళు. దాంతో ఏం చేస్తానంటే ఈ పేపర్ వేసేది బాలాజీ గారిలో స్టార్ట్ చేస్తే తిరుచానూరు వరకు తెసిపోయేవాడిని. తిరుచానూరులో లాస్ట్ శ్రీలేఖ ట్రేడర్స్ అని ఉంది. ఆ ట్రేడర్స్ అని లాస్ట్ పేపర్ వేసేయాలి. వేస్తేనే వాడు భార్య భర్తలు తెరిచేసి పిల్లడు చాలా ముద్దుగా ఉన్నాడు, వాడు వాడి పరిస్థితులు ఎట్లా ఏమో పేపర్ వేసుకుంటానని చెప్పేసి కూర్చొని పెట్టి 8:30 అయిపోతున్నాడు ఈ పేపర్ వేసే కొద్దిగా. నాన్న టిఫిన్ తినరా అనేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు. తర్వాత అట్లా ఏమవ్వాలి అనుకుంటున్నావు నువ్వు అంటారు. పుస్తకాలు చదువుతా ఏదో ఉద్యోగం సంపాదించుకొని నేను బతకాలమ్మా అని ఉంటే సరిపోయింది. నేను అప్పుడేం చేశానంటే ఏంతో సినిమా అనేది చాలా గొప్పగా చెప్తున్నాను కదా, సినిమాలో చేరాలని ఆలోచన అండి. దర్శకుడా, రచయిత ఏమి సినిమాలో చేరాలా. పిల్లోడు పాపం ఈ వయసులో ఇది అంటున్నాడే, ఏదైనా మనం చేస్తే పైకి వస్తాడేమో అనుకోని అప్పట్లో మీకు కరుణామయుడు అని ఒక సినిమా వచ్చింది. పాపం కరుణామయుడికి స్టిల్ ఫోటోగ్రాఫర్గా రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన బాదురు ఆయన ఉండేవాడు. ఆయన వాళ్ళకి ఫ్రెండ్. నువ్వు కానీ పేపర్ వేసి వస్తావు కదా, ఆయన వచ్చినప్పుడు నీకు చెప్తాను. అప్పుడు ఫోన్లే ఆయన వస్తాడు, ముందు రోజు ఎప్పుడు చెప్తాడు రా, వస్తే అప్పుడు నేను రమ్మంటాను, నువ్వు ఆయన చెప్తే కానీ చేరిపోదులే అని చెప్పేసాడు. వచ్చి మాట్లాడితే ఈ విధంగా నాకు విజయ్ చంద్ర తెలుసు అంటే కరుణామయుడు సినిమా తీసిన హీరో అండ్ నిర్మాత ఆయనే.
డైరెక్టర్ కూడా ఆయన దానికి డైరెక్టర్ ఆయన కాదు, భీమ్ సింగ్ అని బాదూరు సంబంధించిన రామకృష్ణారెడ్డి వాళ్ళకి దగ్గరవాడు ఇక్కడ భీమ్ సింగ్ వాళ్ళు. వాళ్ళ లోక్ సింగ్ అనే కెమెరామెన్ వచ్చిన వాళ్ళతో ఏదో ఉంది చరిత్ర, కానీ భీమ్ సింగ్ అయితే ఇక్కడ వాడైనా అన్నారు, కానీ మద్రాసులో ఫేమస్ డైరెక్టర్ ఆయన దగ్గర పని చేశాడు. కాబట్టి నెక్స్ట్ మేము కొద్దికి నేను విజయ్ చంద్ర దగ్గరికి వెళ్ళాను చెన్నైకి విజయ్ చంద్ర దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి పోయినాను. వాడు చాలా చరిత్ర ఉందో చెప్పాలంటే ఆయన దగ్గరికి విజయ్ ఆయన కాకుండా రకరకాల డ్రామాలు నాటకాలు అన్నీ ఏదైనా సరే చేరిపోవాలనుకొని చేరిపోయినాను విజయ్ చంద్ర దగ్గర. అప్పుడు ఆయన మీరు అక్కడ ఆయన దగ్గర వెళ్ళడానికి ఎలా కనుక్కున్నారు? ఈయన రామకృష్ణారెడ్డి దొరుకుపోయాను, ఆయన దొరుకుపోయాడు, ఆయన పరిచయం. కరుణామయుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ రామకృష్ణారెడ్డి తీసుకపోతే ఆయన ఎలా పరిచయం మీకు? ఆయన అదే శ్రీలేఖ ట్రేడర్స్ ఆయన చెప్పాను కదా. అవును, శ్రీలేఖ ట్రేడర్స్ ఆయన ఫ్రెండ్. ఓకే, అంటే మీరు ఆయన ముందు తెలుసు? ఆయన తెలుసు, నాకు రామకృష్ణారెడ్డి కూడా తెలియదు. శ్రీలేఖ ట్రేడర్స్ ఓనర్ తెలుసు. ఆయన పిల్లోడు మంచిగా ఉన్నాడు, విడిగా దడుతున్నాడు, మనం చేస్తే సహాయం చేసి హెల్ప్ చేస్తే బాగుపడతాడేమో లింక్ అప్ అయి పంపించినాడు. పోయిన తర్వాత అక్కడ సినిమా అప్పుడు కరెక్ట్ అయిపోయింది. పేరుకి అప్రెంటిస్ అని చెప్పుకున్నాను, కానీ అక్కడ దయామేడు సినిమా దాదాపు అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత నాకు ఒక పని అప్పగించారు. ఏమంటే కరుణామయుడు అప్పుడు VHS క్యాసెట్ ఉండేది. ఆ క్యాసెట్లు క్యాసెట్లే ప్రతి చర్చికి పంపించి పబ్లిసిటీ చేయాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసినారు. ప్లాన్ వేస్తే ఏం చేయాలి, పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు లాగా మెసేజ్లు వాట్సాప్లు అట్లాంటివి ఏమీ లేవు. లేకపోతే లెటర్లు రాయాలి, ఆడ చర్చిలు ఉంటే ఆ చర్చిలు లెటర్ రాసే పని నా పని. లెటర్ రాయడము, ఆర్డర్ బుక్ చేయడము, వాళ్ళ క్యాసెట్ మళ్ళీ పోస్ట్లో పంపించడం. ఇట్లా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆదాపు క్యాసెట్లు పంపించిన దానికి 6.5 లక్షల రూపాయలు సంపాదించినాను విజయ్ చంద్ర గారికి ఆ రోజుల్లో. ఆయన సంపాదించారు. నేను పోస్టుల్లో పంపించిన వచ్చిన డబ్బులు దాదాపు 6,20,000 ఎంతో ఆ రోజు డబ్బులు వచ్చింది. డబ్బులు వచ్చిన తర్వాత నేను సినిమా అంటే ఎట్లా ఉంటుందా, పోస్టర్లో పంపించిన దానికి ఏ విధంగా డబ్బులు వస్తాయి అన్నయ్య? క్యాసెట్కు 350 రూపాయలు అది పెట్టారు అప్పుడు, 150 ప్రైస్. అన్ని క్యాసెట్ పోయినా వాళ్ళు డబ్బులు పంపిస్తారు కదా, మేము పంపిస్తారు. లెటర్ పంపిస్తే వీళ్ళు క్యాసెట్ అడుగుతారు, అప్పుడు మళ్ళీ వాళ్ళకి క్యాసెట్ పంపించాలి. ఆ విధంగా 6,20,000 దాకా వచ్చింది. వచ్చే కొద్దికి మన క్యాసెట్ తిరుగుతాం VHS క్యాసెట్. ఓకే, వీడియో క్యాసెట్. అప్పుడు ఇప్పుడైతే ఇంకా CD లేదు, మళ్ళా పెన్ డ్రైవ్ వచ్చాయి కానీ అప్పుడు VHS క్యాసెట్ చేస్తే డబ్బులు వచ్చింది. దాంతో ఇక నేను మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎప్పుడు మొదలైంది అన్నారు, మొదలైన దాంతో పాటు తిరుగు టపా కూడా చెప్పేస్తాయి ఇప్పుడు. ఓకే, అంతే అడిగిపోయినాను. అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే త్యానంపేటలో ఆయన కాపురం విజయ్ చంద్ర. అక్కడి నుంచి ఆయన వడపల్లికి ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఆఫీస్ కూడా. నేను అప్పుడే కరెక్ట్గా ఊరికి రావాలనుకున్నా, 6 నెలలు దాకా ఉన్నాను. ఊరికి ఒకసారి పోయేసి వద్దాంలే అని అంటే సరిపోతుందా ఇప్పుడు ఫ్యామిలీ సామాన్ అంతా షిఫ్ట్ చేసి నాకు వెళ్తూలే అని చెప్పేసి అని ఆయన చెప్పాడు. చెప్తే సరే అంతా టకటకటకని మార్చేసినాము. మార్చేసిన తర్వాత లాస్ట్లో కొన్ని ఏదో మర్చిపోయింటే సైకిల్ ఎత్తుకుని పోయి అవన్నీ ఎత్తుకుని వచ్చేదానికి పోయినా. ఇంకా మళ్ళీ ఆడించాడు వచ్చేది పూనమల్లి నుంచి బస్సు ఎక్కేద్దామనే ఉద్దేశంతో సార్ కాడ చెప్పేసి బయలుదేరుతా ఉంటే ఆయన 300 ఇచ్చినాడు. ఇంత కష్టపడి చేస్తే 300 ఇచ్చినాడు. ఆయనకేమో 6,20,000 సంపాదించారు. 3 లక్షలు ఇచ్చినాడు, 300 ఇచ్చినాడు. సరే అప్పుడు 300 అంటే చాలా ఎక్కువ, తక్కువ కాదు అప్పుడు కూడా ఏమో, కానీ మన కష్టానికి అది అంత డబ్బు కాదు. తీసుకున్నాము. ఆయన సైకిల్ ఎత్తుకుని ఆ నుంచి ఏదో మర్చిపోయిన స్టవ్ ఏదో ఉంటే ఎత్తుకొని వచ్చినాను. వస్తా సైకిల్ తొక్కుతా వచ్చే కొద్దికి కరెక్ట్గా వడపల్లికి ముందు ఇది మన పాండ్య బజార్ బ్రిడ్జ్ ఉంది, పాండ్య బజార్ దాటుకుంటే కోడంబాకం బ్రిడ్జ్, ఇక్కడ ధ్యానంపేట ఆ పక్క కోడంబాకం బ్రిడ్జ్ దాటుకునేటప్పటికి అన్నం వెనక జోబులు పెట్టుకున్న ఆయన ఇచ్చిన 300. ఈ సైకిల్ తొక్కే క్రమంలో ఆ 300 ఏడో దారిపోయింది. ఎప్పుడైతే దారిపోయిందో అప్పుడు చిన్నప్పుడు సెంటిమెంట్లు మంచి చెడ్డ ఉంటాయి కదా. మరి మన శుభమాని సినిమాకి వస్తే ఇక్కడ ఏమైందంటే ఇది 300 పోయిందంటే మనకు సినిమా అచ్చిరాదేమో, మనకు వద్దులే అని అనుకుంటూ ఊరికి వచ్చేసిన. మరి మీ దగ్గర డబ్బు లేదు కదా? మళ్ళీ డబ్బు లేదంటే మళ్ళీ ఆడ డ్రైవర్ ఉండేవాడు, విజయ్ చంద్ర డ్రైవర్. ఆ డ్రైవర్ దగ్గర మళ్ళీ 70 రూపాయలు 50 రూపాయలు తీసుకొని వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ చెన్నైకి ఎట్లా పోయినాం అనేసి ప్రశ్న వేసుకుంటే వరాల్ రెడ్డి అని మా
ఫ్రెండ్ ఇదేనాడు ఆయన అప్పటికి సినిమా మీద అది చేయాలా ఇది చేయాలంటూ మా సాహిత్యము సినిమా దాని మీద తిరిగి మళ్ళీ అక్కడ నుంచి 300 రూపాయలు వచ్చేసి జారిపోయిన తర్వాత ఇంక వద్దు వచ్చేసిన తర్వాత ఇక్కడ వరాలరెడ్డి అనేవాడు లేదు మన సినిమాలో సాధిస్తావే అని చెప్పి వరాలమావ నాకు కూడా తెలుసు. వరాలమావ మీకేట దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర అంటే వరాలమావ పచ్చికాపురం ఉన్నాడు చౌడగుంటలో చదువుకునేవాడు. మీరు క్లాస్మేట్స్ అది క్లాస్మేట్స్ అంటే తమాషా ఏంటంటే విహెచ్చిన వాళ్ళందరూ ఒక చోట వేస్తారు కదా, ఏ ఒక చోట ఇంకొక చోట అట్లా మమ్మల్ని వెంకటరమణ, విశ్వనాథం, వరాలు, వివేక ఇట్లా అందరి పేర్లు వేసేటప్పుడు నేను ఆయన పక్కన పడ్డా సీట్లు. ఓకే, ఆ సీట్లు పక్కన పడ్డాం కాబట్టి ఇద్దరు స్నేహితులైనాము. చూస్తానే ఫస్ట్ మేమిద్దరం కలిసి కవిత్వం రాయాలనుకున్నాం. ఎందుకో అది తెలియదు మాకు. అనుకోకుండా అంటే నేను దేవుడు లేడని రాస్తారు ఆయన. నేను దేవుడు లేడని పరిమాణం దేవుడు ఉన్నాడు ఆయన, అయితే నువ్వు దేవుడు ఉన్నాడని రాయి, నేను దేవుడు లేడని రాస్తాను. మీ ఇద్దరికి అక్కడ స్నేహమే కానీ అభిప్రాయ భేదాలు. ఎందుకంటే అసలు రాయి అన్నాడు ఆయన, దేవుడు లేడని నేను, దేవుడు ఉన్నాడని ఆయన రాశాడు. అయ్యో దగ్గరికి తీసుకొని ఈ పిల్లలకి ఈ టైంలో ఇదేంద్ర పని అని చెప్పేసి తిట్టినాడు. అప్పుడు ఇద్దరిని తిట్టినారు. సరే జరిగిపోయింది, వచ్చేసినాం. ఆయన నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన నమ్మి మళ్ళీ చెన్నై అయిపోయినాం. మీరు చదివే రోజుల్లో జరిగింది కదా? చదివిన రోజుల్లో మళ్ళీ చెన్నై అయిపోయినాం. చెన్నైకి పోతే పూర్ణమల్లిలో ఫ్యామిలీ తెరుకొని ఈయన ఎక్కడో చోట జాయిన్ అవ్వాలా అనేది వరాలరెడ్డి ప్లాన్ కూడా. నేను ఆల్రెడీ విజయచంద్ర దగ్గర ఉన్నాను, ఈయన ఇంకొక చోట ఆడ చేర్చాలన్నంత ఆసక్తి నేను పడినంత తపన ఆయన పడలేకపోయాడు. ఎందుకంటే ఆయన కొంచెం ఉన్నత ఫ్యామిలీ, కష్టపడకుండా వచ్చినాడు. నేను చిన్నప్పటి నుంచే నాన్న అమ్మ చనిపోయినారు, కష్టపడే స్వభావం. ఆయన కమాండింగ్ నేచర్ ఉంది. ఫైనాన్షియల్గా కొంచెం బాగుండేవాడు కాబట్టి తను అనుకున్నట్టు జరగాలనుకునేవాడు. నేను అట్ట కాదు, ఎవరు పని చెప్పినా మనకు జరగదు కాబట్టి పని చేయాలా అని చెప్పేసి అనుకున్నా. పోయిన తర్వాత ఆయన 2 రోజులు పోతాను, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వస్తే వస్తాడు కదా అనుకుంటే ఆయన అక్కడే ఉన్నాను, నేను ఆడ ఉన్నాగానే ఆయన వచ్చేది నాకు. నేను మామూలుగానే నేను ఎవరన్నా పక్కన ఫ్రెండ్ ఉంటే తప్ప ఒకదానికి స్టెప్ ముందే అట్లా భయపడేవాడిని. ఇది వర్కౌట్ కాదని చెప్పేసి ఏం చేయాలా అనుకుంటా ఉండేటప్పుడు అప్పుడు కరెక్ట్గా నా ఫ్రెండ్ నారాయణ రెడ్డి అనేవాడు ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ వేసారా, నువ్వు కానీ నీకు మంచి మార్కులు వచ్చినాయి, జాయిన్ అయ్యి ఆడపోయి సినిమా ఫీల్డ్లో ఉండి నువ్వు సాధించేది ఎప్పుడు రా, వచ్చి చేదురా అంటే వాడు వచ్చి అప్లికేషన్ వేసి పెడితే ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అయ్యి సినిమా ఫీల్డ్ కట్టగట్టేసి అప్పుడు 10th క్వాలిఫికేషన్స్ తో ఇంటర్మీడియట్ దాంతో జాబ్ లో నేను ఫస్ట్ క్లాస్ జిల్లాకి ఫస్ట్ కూడా. సో కాబట్టి ఇప్పుడు కూడా నాది వెంకట మన చౌడగుంటలో 1980లో ఫస్ట్ ఎవరంటే నా పేరు ఉంటుంది బోర్డు, ఇప్పుడు కూడా నా పేరు ఉంటుంది. అట్లా ఆయన వచ్చేసినాడు, నేను పోయినాను. మళ్ళీ నేను వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపోతానే ఇక సినిమా పరిస్థితి మనకు వద్దు. ఎందుకంటే ఆడ చాలా ప్రయోగాలు చేస్తాం, చెప్పడానికి చాలా అవుతుంది. వద్దు అనుకున్న తర్వాత సినిమా లేకుండా ఉద్యోగం చేసుకునేటప్పుడు వ్యాపకం మనిషికి ఏదో ఒకటి ఉండాలి కదా. అప్పుడు మళ్ళీ సాహిత్యం, ఎప్పటి నుంచి సాహిత్యం ఉందో ఆ సాహిత్యం పని పట్టాలా అంటే. ఇప్పుడు మీరు ఎంతో ధైర్యంతో చెన్నైకి వెళ్ళారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ 350 జారిపోవడం, అక్కడ ఆయన వచ్చేసాడు కదా. కానీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి రాకుండా ఉంటే ఉద్యోగంలోకి వచ్చేవాళ్ళు. మార్గం లేదు, నేను ఆడే ఉంటా ఇంకో చోట ఆయన లేకుండా ఉంటే వాళ్ళు మీరు ఉద్యోగంలో ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. నారాయణ రెడ్డి వరాలరెడ్డి అని కాదు, మన వ్యక్తిత్వంలో కూడా ప్రత్యేకత ఉంటేనే మన సినిమా ఫీల్డ్ రాణించగలం. అవును, ఆ వ్యక్తిత్వం లేకపోతే సినిమా ఫీల్డ్ రాణించాలన్న సంగతి అప్పుడు తెలియదు. ఎందుకంటే నేను పోయినాను, ఉద్యోగం కాదు ఇంకోటి కాదు ఏదైనా రాని, నేను పలానా చోట జాయిన్ అయినాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలన్నా, రచయిత కావాలన్నా, ఏం కావాలని ఒక ఫిక్స్డ్గా అభిప్రాయం పెట్టుకుని అంటే మీకు ఒక క్లారిటీ లేదు. సినిమా ఫీల్డ్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా, ఏది లేదు, ఏమి లేదు. ఒక వరాలరెడ్డి వస్తాడు, ఆయన మంచి రచయిత అయిపోతాడు, ఆయన దర్శకుడు అయిపోతాడు. కానీ వరాలరెడ్డి నాకు తను ఉన్నాడు, ఆయన మేధావి నేను కాదు అని ఇట్లా ఒక నన్ను నేను తక్కువ చేసుకునే గుణం ఎందుకు మొదటి నుంచి అది ఉండటం వల్ల ఆయన వస్తే చూద్దాం లేకపోతే లేదన్నట్టే వెళ్ళిపోతే అక్కడ ఏమి దొరకపోయేకొద్దికి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ సాహిత్యం రామాయణ విషవృక్షము అని చెప్పాను కదా, ఈ పుస్తకాల మీద మళ్ళీ పని పెడదాం అనుకుంటే కరెక్ట్గా 1991 వచ్చింది.
సినిమా ఒక్క మాట ఇక్కడ సినిమా జీవితాన్ని అంటే సినిమాలో కావాలని థియేటర్లలో చూసి టెంట్లో థియేటర్లో చూసి దాని తర్వాత మన ఉద్యోగంలో చేరేటప్పుడు మన సాహిత్యం వైపు వచ్చి మరి ఇది ఏది వదిలిపెట్టేది అది వదిలిపెడితే ఇద్దరు అదనమాట. ఇట్లా ఏం చేస్తాను, ఉద్యోగం చేసుకుంటూ విపరీతంగా అదే విషయాలు అదే చెప్పాను కదా, ₹1 2 పుస్తకాలు చదివేవాడు కదా, పేపర్ వేసుకునేటప్పుడే ₹2 పుస్తకాలు విషయాలు అదే వచ్చిన జీతంలో అంత విషయాలు అందరికి పెట్టేది బుక్కులకి. ఇట్లా చేసుకుంటా చదువుకుంటా అట్లా ఇట్లా అయిపోయి ఈ దీనికి సంబంధించి అది చేసేయాలి ఇది చేయాలంటే 1990 ప్రాంతంలో గద్దరు మీరే చెప్పేశారు. మరి ఇట్లాంటి మంచి పుస్తకాలు చదువుకునే రోజుల్లో ఇవన్నీ నేను అడగాలనుకున్నాను, మీరే ఎత్తేసారు. అదే నేను అడగాలనుకున్నా స్టార్ట్ చేశారు. ఎందుకంటే సినిమా వదిలేసారా, పుస్తకాలు పడ్డానా, పుస్తకాలు పడ్డారు. కరెక్ట్ గా 1990 వచ్చి 1990 వచ్చే కొద్దికి పీపుల్స్ వారు విపరీతమైన మూవ్మెంట్ లో ఉంది. మేము ఏపీసీఎల్స్ పౌర సంఘం తిరుపతికి వచ్చేసాం కదా, తిరుపతి చాలా చరిత్ర జరిగింది. ఏపీసీఎల్స్ లో కొన్నాళ్ళు ఉన్నాను, ఏఎస్ఎఫ్ లో కొన్నాళ్ళు ఉన్నాను, సిఐటీలో కొన్నాళ్ళు ఉన్నాను. డిపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ లో ఉండేది. మళ్ళీ ఆడి కూడా నాకు కొంచెం బాగా టెంప్ట్ చేసాను అనుకో, సిఐటీ యూనియన్ ఎంత బలంగా ఉందని సిఐటీ యూనియన్ వచ్చేది. అక్కడ కూడా స్పష్టమైన అభిప్రాయం ఉండేది, ఏది బాగుందని వచ్చేసేది. సిఐటీకి వస్తే ఎంప్లాయీస్ యూనియన్ గురించి కొన్ని అపోహలు, ఎంప్లాయీస్ యూనియన్కి వస్తే సిఐటీ మీద అపోహలు. ఎందుకంటే ఈ రెండు అపోహలుగా ఉండేది. మనం దేని వైపు పోవాలా అని ఆలోచించే క్రమం దేనిలో పోవాలా అని ఆలోచించేటప్పుడు కరెక్ట్గా ఏపీసీఎల్స్ని ఏపీ బాలగోపాల్ అని ఆయన పౌర హక్కుల మీద మనుషుల యొక్క చట్టాలు కానీ పెట్టుబడిదారులు కానీ డబ్బుండేవాళ్ళు కానీ పేదవాళ్ళు ఎట్లా హింసిస్తారు, పౌర హక్కులు ఎట్లా భంగం అవుతున్నాయి దేశంలో అని చెప్పేసి అని ఆయన విపరీతంగా ఒక ప్రచారం చేస్తూ వస్తాను. అప్పుడు అసలు ఈ సిపిఎం ఇవి కాదు, పౌరుడు ముఖ్యం కదా, పౌరులకి సంబంధించిన హక్కులు కాపాడుతాడు ఎవరు, పౌర హక్కుల సంఘము. వాళ్ళు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, పీపుల్స్ వారికి. పీపుల్స్ వారి అనే పార్టీ అప్పటికే నిషేధిత పార్టీ. దాన్ని మరిచెన్నారెడ్డి గారు నిషేధం నుంచి తొలగించి బయటకు తీసుకొస్తాడు. మన రామారావు వచ్చాడు, ఆయన విపరీతమైన దాని మీద ఉక్కుపాదం మోపాడు. ఈ క్రమంలో మనం యూనియన్ డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడేమో యూనియన్ సిఐటీలో ఉండేది. ఇక్కడ సాహిత్య పరంగా చూస్తూ ఉంటే ఏపీసీఎల్సీ పీపుల్స్ వారి మీద ఆకర్షణ. ఉద్యోగం మాత్రం సాగిస్తాను, ఉద్యోగం చేస్తాను చేస్తాను. ఈ చేసేటప్పుడు నిజంగా ఏంది, మనం రచయితమా, మనం ఆవేశపరుడుమా, ఉద్యమకారుడుమా, మనం ఏమైనా నక్సలైట్ అవ్వాలన్నా, ఏం జరిగితే దేశాన్ని మనం ఏమైనా చేయగలం. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే కొద్దిగా రకరకాల బజ్జులు ఆలోచనలు చేసుకుంటా ఆ రోజు ఏం చేసిందంటే విరసం అనేది ఒకటి ఉంది, అంటే విప్లవ రచయితల సంఘము. ఆ దాంట్లో రాసినటువంటి వ్యాసాలు, కథలు, కమామిషులు అవి నన్ను విపరీతంగా ఆకర్షించే కొద్దికి మనం రచయిత వైపు వెళ్తున్నామనే సంగతి కొంచెం స్పష్టమయ్యే కొద్దికి అలా విరసంలో కూడా మన సభ్యుడిగా కూడా చేరలా. విరసంలో అభిమానం సృజన, అరుణతార అనే పత్రికలు వచ్చేటివి, రహస్య పత్రికలు. ఆ రహస్య పత్రికలు తెచ్చుకొని చదివేవాడు. రహస్య పత్రిక అంటే అట్లా పీపుల్స్ వారి అనే పార్టీని నిషేధించిన పార్టీ అది. వాళ్ళు వేసిన పత్రికలు అవన్నీ చదవాలంటే కూడా ఎవరిని చూస్తే పోలీసుకి వెళ్ళి చూసినారంటే దాని మీద పెద్ద నిఘా ఉండేది. ఆ నిఘా అటని చెప్పేసి విరసం, సృజన, అరుణతార పత్రికలు బయట వచ్చేటివి. కానీ చదువుతున్నా అంటే వీడు నక్సల్ సానుభూతి పరుడు అని మన మీద ఒక కన్ను వీటికి తెలుసు, మన మీద ఒక కన్ను ఉండే పరిస్థితి అప్పుడు. ఓకే, అయినా చదవాలనే తపన, ఎవరు భయపడేది పుస్తకాలు వెతుకుంటే ఒక గర్వంలాగా ఫీల్ అయ్యేవాడు. ఆ క్రమంలో బొజ్జా తారకం అని చెప్పేసి అమలాపురం దగ్గర ఉన్నటువంటి ఒక లాయరు నలుపు అనే పత్రిక వేశారు. ఆ నలుపు పత్రిక మళ్ళీ ఒక ఆకర్షణ ఏది, ఇప్పుడు 7 వరకు చూసాం, సిపిఐ అయింది, సిపిఎం అయింది, సిఐటి అయింది, అది అయిపోయింది, విరసం అయింది, ఇది అయిపోయింది, మళ్ళీ నలుపు పత్రిక. ఈ నలుపు పత్రిక ఏంటి అసలు, వీళ్ళ ఉద్దేశాలు ఏమంటే వాళ్ళు విప్లవవాదంతో వచ్చే వాళ్ళల్లో కూడా అగ్రవర్ణస్తులదే డామినేషన్ ఉంది తప్ప వెనకబడిన వాళ్ళకి విలువ లేదు విప్లవంలో కూడా అని ఆ నలుపు పుస్తకంలో వస్తా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ కుల వ్యవస్థ అనేది పాతుకుపోయినది. ఈ కుల వ్యవస్థను బద్దలు కొడితే తప్ప రేపు విప్లవం రాదు. అంటే ఆ విప్లవం రావాలంటే ముందు కుల వివక్షను మనం భారతదేశంలో పోగొట్టాలా, ఈ కుల వివక్షను ఎట్లే పెట్టుకుని విప్లవం ఎందిచ్చేది అని ఒక సిద్ధాంతం వచ్చింది. ఇది కరెక్ట్ కదా, మళ్ళా ఇది కరెక్ట్ కదా, నేను ఇది కరెక్ట్ కదా అనుకున్నాను. కానీ ఇది కరెక్టు, అది కరెక్టు, అన్నీ కరెక్టే, ఆచరణకు పోయేదిలే. మళ్ళా ఒక సాహితీవేత్తగా, ఒక పాఠకుడుగా, ఒక రచయితగా చేసుకుంటూ వెళ్తూ వస్తామంటే
ఇప్పుడు ఏం చేయాలా, రచయిత కావాలా, ఇది కావాలా, అది కావాలనుకునేటప్పుడు ఒక నిజమైనటువంటి ప్రశ్న ఆడొచ్చిందంటే, ప్రజలకి చాలా సీరియస్ అంశం, సినిమా గురించి చెప్తాను. అసలు ఈ సమసమాజం అనేది మెయిన్ ధ్యేయము పీపుల్స్ వారికి. ఈ సమసమాజ ధ్యేయం అనేది సాధ్యం అవుతుందా అసలు? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా, 100 ఏళ్ళకైనా, 200 ఏళ్ళకైనా మనిషి అనేవాడే స్వార్థజీవి. వాడిని అందరినీ చేసి సమాధానం చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విప్లవం అనేది ఇప్పుడు కాకుండా రేపైనా ఫెయిల్ అవుతుంది. దానికి కొత్త శాస్త్రాన్ని కనిపెట్టాలా. ఇప్పటి వరకు చారిత్రక గతితార్కిక భౌతికవాదం అని చెప్పేసి కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఎంగెల్స్ ఇద్దరు కలిసి డిస్కస్ చేసి బుక్ రాస్తే దానిపైన ఒక థీసిస్గా, ఒక విమర్శగా రాయాలని చెప్పేసి 1991లో వరాల్ రెడ్డి, నేను ఇద్దరం కలిసి డిస్కస్ చేసి సూర్యమండల యాత్ర అని ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేశాం. అంటే మళ్ళీ చెన్నై నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం అదే ఉద్యోగంలో ఆయన కండక్టర్ డ్రైవర్ కాదు, ఆయన ఏమి కాదు, ఆయన కుదవని పెట్టుకున్నాడు. ఆయన మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పోలేదు. మళ్ళీ ఆయన సూర్యమండల యాత్ర మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎందుకు వచ్చేసారు, ఆయన తిరుపతికి వచ్చాడు, ఆయన కష్టాలని పడ్డాడు. కరెక్ట్గా సూర్యమండల యాత్ర రాసాము. దీని తర్వాత మనం రాయాల్సిన డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే మానవ జీవన శాస్త్రము. దీనికి ఏం చేయాలి అంటే, అప్పుడు ఆ రోజు రాత్రి కలగని అంగారగ్రహము, రేపు రాబోయే రోజుల్లో మనుషులు అంగారగ్రహంకి వెళ్తారు, అక్కడ సమావేశం జరిగితే ఎట్లా ఉంటుందని చెప్పి అక్కడ సమావేశం జరిగినట్టుగా ఆడ ప్రధాన గెస్టులుగా మార్క్స్, ఎంగెల్స్ ఉంటే అందులో ప్రధాన వక్తలుగా వరాల్ రెడ్డి, నేను ఆ మీటింగ్లో ఉండి మానవ జీవన శాస్త్ర డాక్యుమెంట్ని ఆవిష్కరించేదాకా కలగన్నాం. అది అక్కడికి సాహిత్య జీవితం. తర్వాత మళ్ళీ సినిమా జీవితం చెప్పాలంటే మీరు ఏదన్నా అడిగితే మళ్ళీ చెప్పాలి. నేను అక్కడ వరకు సాహిత్య జీవితం అయిపోయింది కదా, అడిగేది కాదు. మీరు సినిమాలని ఇప్పుడు కొనసాగుతున్నారు, రివైజ్ దా కూడా అదే ఇక్కడ కొనసాగుతున్నారు. మళ్ళీ కండక్టర్ పోస్ట్ దాన్ని చేస్తూ మళ్ళీ సినిమా కోసం ఎలా ట్రై చేశారు? అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, ఒకవైపు సాహిత్యం అన్నానా, అది వదిలేసి చాలా చరిత్ర ఉంది. కానీ మరి కండక్టర్ గా చేస్తా మళ్ళీ సినిమా ఎంత సాధ్యం అవుతుంది మీరు అడిగే ప్రశ్న. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను సినిమా పిచ్చిన నాకు పక్కన పెడితే ఒక ఉద్యోగం చేస్తాం. మీరు కండక్టర్ పోస్ట్ ఒక గవర్నమెంట్ పోస్ట్ లెక్క, అది డిపార్ట్మెంట్. లీవ్లు ఎన్ని ఉంటాయి ఆయన తీసుకోవాలి, మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు పోయేదానికి బాధ్యత కూడిన జాబ్ అది. నేను ప్రైవేట్ జాబ్లు కూడా నేను జారదలుచుకున్నా, ఎందుకంటే దాంట్లో ఉండి మనం ఎప్పుడైనా అనుకున్నప్పుడు మనం ఫ్లెక్సిబుల్ టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసి మనం ఆఫీస్ పోయేటట్టుగా ఉండాలని ఒక జాబ్ మీద లేదు. మీరు కండక్టర్ జాబ్ చేస్తూ మళ్ళీ ఎలా ఏదైనా ఇప్పుడు కండక్టర్ జాబ్ చేస్తూ మళ్ళీ ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, కండక్టర్గా చేసేటప్పుడు ప్రధానమైన నా ప్రయాణంలో పూర్తిగా నా ఆలోచనలకి, నా యొక్క ఆకాంక్షలకి, నా యొక్క ధ్యేయాలకి, నా ఆశయాలకి పూర్తి భిన్నమైన వ్యక్తి, నాకు తూర్పు పడమరంత దూరమైన వ్యక్తి, నాకు ప్రాణ స్నేహితుడయ్యే పరిస్థితి కల్పించినాడు ఆర్టీసీలోనే ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి. ఓకే, నాకు పూర్తి వ్యతిరేకి, కానీ పూర్తి ప్రాణ స్నేహితుడిగా మారిపోయాడు. భావాలేమో పూర్తి వ్యతిరేకం. మీరు పని చేస్తా ఉండగానే ఆయన కండక్టర్ పూర్తి వ్యతిరేకం. నా ఆలోచనలకి ఆయన ఆలోచనలకు సంబంధమే లేదు. కానీ మళ్ళా ఇక్కడ సినిమా అనేది ఎక్కడో ఉంది కదా, సినిమా మీద ఆయన వేసిన ప్లాన్ నన్ను సినిమా వైపు పరిగెత్తింపజేసి అంత అద్భుతమైన ప్లాన్ రాయ. దాంతో మన సినిమా అంటే ఏం చేయాలనుకుంటే డిస్కస్ చేసేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా అని చెప్పేసి తిరుపతిలోనే ఫస్ట్ టైం అంత ముందు షూటింగ్ చేసి ఆగిపోయినాయి తప్ప అప్పటి వరకు ఆయన కూడా ఆలోచన లేదు. ఉంది ఆయన చాలా చరిత్ర ఉంది ఆయనది. ఆయన భాగ్యరాజ వరకు ఉంది చరిత్ర. ఆయన నా చరిత్ర చెప్తున్నాను ఇప్పుడు. అంతే షార్ట్ ఫిల్మ్ తీయాలా అన్నాడు ఆయన. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కూడా మళ్ళా నా పేరు ఎక్కడ పోతుంది, వరాల దగ్గరికి పోతున్నారు. ఆయన రచయితయా, నువ్వేదో చేయాలంటే చెయ్యి, మీ ఇద్దరు నేను సపోర్ట్గా ఉంటాను, నేను దేనిలోనూ నిపుణుడు కాదు, నాకు వద్దనంటే. ఆయన ఉద్దేశం ఏమంటే వరాల్ రెడ్డి వరాల్ రెడ్డి అని ఆయన డామినేటెడ్ పర్సన్, చెప్తాడు కానీ వర్కౌట్ చేయడు, మన ఇద్దరికి వర్కౌట్ కాదు ఆయనతో. ఇప్పుడు ఆ మిత్రుడు కూడా చనిపోయారు, ప్రాణ స్నేహితుడు, ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడు కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వే రాయాలని చెప్పేసి నన్ను రచయిత చేయాలనుకుంటే బలవంత రచయిత. అంత చేస్తే మేము శేషకట్టం అనే దానికి మళ్ళీ చేసాము. స్క్రీన్ ప్లే వచ్చి వరాలు ఇచ్చినాడు, మాటలు నేను రాశాను, దర్శకత్వం కెమెరా వచ్చి రవిచంద్రారెడ్డి చేశాడు. పేరు చెప్పండి. శేషకెరటం. దానికి కథ రవిచంద్రారెడ్డి, దానికి స్క్రీన్ ప్లే రాసినటువంటి వాడు వరాల్ రెడ్డి, మాటలు రాసింది నేను, దర్శకత్వం మళ్ళా రవిచంద్రారెడ్డి. కానీ కెమెరా కార్డు నేను, యాక్షన్ కట్ అంతా నేనే చెప్పినా కూడా దర్శకుడు ఆయనే అధికారికంగా.
కానీ అక్కడ కూడా మా ఇద్దరు పేర్లు వేసుకోకుండా వివిఆర్ అని ఇప్పుడు కూడా శేష క్యారెక్టర్ క్యాస్ట్గా చూసారంటే నా పేరు ఉండదు, ఆయన పేరు ఉండదు. వివిఆర్ అనే ముగ్గురు పేర్లు వేసుకున్నారు. ముగ్గురు పేర్లు వేసుకుందాం, ఎవరి పేరు లేదు దాన్ని. ఓకే. అది వేసిన తర్వాత ప్రధానమైన మలుపు ఏమంటే ఇక్కడ బిఎన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దర్శకుడుగా ఇప్పుడు ఈ మధ్య సినిమా తీశాడు. ఆయన బిఎన్ రెడ్డి అప్పటి నుంచి నాటకాలు వేసేవాడు. ఆయన పండుగ వచ్చింది బాబోయ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అప్పట్లో. దాంట్లో సుధాకర్ అనే ఒక వ్యక్తి యాక్ట్ చేశాడు. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంటుంది? 96. 96లోనే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైం చేసింది నేను రచన. షార్ట్ ఫిల్మ్స్ అనేది అప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేవాళ్ళు అనేది లేదు, వాటిల్లో టెలిఫిల్మ్స్ అనేవాళ్ళు. ఓకే ఓకే. షార్ట్ ఫిల్మ్ అనేది చాలా కాలం తర్వాత వచ్చిన పేరు. నెక్స్ట్ జనరేషన్ సోషల్ మీడియా లఘు చిత్రం. లఘు చిత్రం అనేది తెలుగు, కానీ యాక్చువల్గా అయితే టెలిఫిల్మ్ అనేవాళ్ళు. ఆయన చేసిన తర్వాత దాంట్లో కుర్రోడు ఒక సుధాకర్ అనే అతను బాగా చేశాడు, బాగున్నాడు. నెక్స్ట్ మళ్ళీ నేను రవిచంద్ర రెడ్డి ఒక చిన్న ఘర్షణ. ఎప్పుడే ఈ దర్శకత్వం అనేది ఎంత జబ్బో, ఎంత అదృష్టమో అంత దురదృష్టం. ఇగోలు మొదలు పెట్టేది ఏదన్నా ఉందంటే దర్శకత్వ శాఖే. ఆ దర్శకత్వ శాఖలో ఆయన దర్శకుడు కావాలనుకున్నాడు, నేను దర్శకుడు కావాలనుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య క్లాష్ వచ్చి మీకు క్లారిటీ లేదు కదా. నా క్లారిటీ లేదు. దర్శకుడు అవ్వాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా మంచి పాయింట్. అక్కడ దాకా స్టార్టింగ్ నుంచి నేను వింటా వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా దర్శకత్వం పదమే లేదు, ఆలోచన కూడా లేదు. ఆయన అయితే దర్శకుడు కావాలి 100%. ఇట్లా ఏముంది ఆయనకు ఒక ప్లాన్, ఏమి మీరు అన్న పాయింటే కరెక్ట్. ఏముంది ఆయన, నాకేం లేదు. చేస్తానంటే ఆయన సపోర్ట్ ఇక్కడ మనం దర్శకుడు అవ్వాలనే పాయింట్ అదే యుగో అన్నాను కదా. దర్శకత్వ ఫీల్డ్ ఉండే యుగో అనే దానికి చాలా ప్రధానమైన చరిత్ర. ఓకే. శేష్ క్యారెక్టర్ తీసేటప్పుడే అరే ఆయన యాక్షన్ చెప్పిస్తా ఉన్నాడు, నేను యాక్షన్ కట్ అంతా నేను చెప్తా ఉన్నా, కెమెరా ఆయన చేస్తున్నాడు. అనగానే ఆయనే యాక్షన్ కట్ చెప్పుంటే నాకు బహుశా ఆలోచన పుట్టుండదేమో. ఆయన మనిషి ఇంకొకరు ఉండాలి కదా. ఆ ఉండేదానికి నన్ను కో డైరెక్టర్ అనుకుంటాడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటాడు, ఏదో అనుకుంటాడు. ఆయన తెలుసు ఆ విషయాలు నాకు తెలియవు. ఓకే. కానీ మీకు మొదలైంది ఏంది మొత్తం నేనే కదా చేస్తున్నాను, ఆయన కెమెరా కదా చేస్తున్నాడు, నేను దర్శకుడు కావాలి కదా, ఈయన నన్ను ఏదో ఎక్కడో మిస్గైడ్ చేస్తున్నాడు అని ఒక ఈగోని స్టార్ట్ చేసుకొని దాంతో మా ఇద్దరి మధ్యలో ఘర్షణ ప్రారంభమయ్యే కొద్దికి నేను ఓన్గా మళ్ళీ ఒకటి తయారు చేయాలని సుందర స్వప్నం అని ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ చేస్తాను. తిరుపతిలో ఫస్ట్ టైము డిష్లో టెలికాస్ట్ అయిన ఫిల్మ్ మాది. ఆ తర్వాత పండుగ వచ్చింది బాబు, ఇంకోటి టెలికాస్ట్ లేదు. యూట్యూబ్ లేదు కాబట్టి రచన దగ్గర ఉందేమో క్యాసెట్ నాకు తెలియదు, నా దగ్గర తెలియదు. దాంట్లో మునస్వామి డబుల్ యాక్షన్ డబ్బులు పెట్టింది 5,000 రూపాయల పెట్టుబడితో ఆ రోజు చేశాను. ఆయన డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ కూడా ఆయన మునస్వామి ప్రొడ్యూసరు, మేము కలిసి బుక్ చేసిన వివిఆర్గా. అట్లా చేసిన తర్వాత నేను సుందర స్వప్నం స్టార్ట్ చేశాను. సుందర స్వప్నం స్టార్ట్ చేసిన తర్వాత ఈగో వచ్చిన తర్వాత నేనే దర్శకుడిని అని నేనే కథ రాసుకున్నాను. కథకి మళ్ళీ నాకు రైటర్ వరాలన్నింటి కదా, నాకు అన్నిటికీ మార్గదర్శకం. పాట మాటలు ఆయన రాశాడు. కెమెరా ఎవరు అనే కొద్దికి రవిచంద్రారెడ్డి ఎటు నువ్వు కెమెరా చేస్తావు, నువ్వు కెమెరా చేయి, నేను దర్శకత్వం చేస్తా, ఆయన కథ రాస్తాడు. ఇది మన ఇద్దరు ముగ్గురు కాంబినేషన్, ఇది కరెక్ట్. ఎట్టయితే మనం ముగ్గురు కొనసాగుతాం, లేకపోతే లేదు అనే కొద్దిగా ఆయన మనం చూద్దాం, లేకపోతే ఎందుకు కాదనేది ఫ్రెండ్షిప్ ఎందుకు చెప్పుకోవాలని ఆయన లోపల ప్లాన్. నాకు ఆ ప్లాన్ లే, ఓపెన్ అయిపోయి చెప్పేసా ఇది ఎట్టయితే నడుద్దామని. అట్లా లేపా అవకాశం కోసం వెయిటింగ్ తప్ప అది ఆయన అంగీకరించి కాదు. అది అంటే ఇక్కడ స్టార్ట్ అవడం ఏంటంటే ఆ శేష క్యారెక్టర్ స్టార్ట్ అయిపోయింది. శేష క్యారెక్టర్ స్టార్ట్ అయింది కూడా కరెక్ట్గా షూటింగ్ ఎండింగ్ రోజు జరిగినటువంటి మర్యాద, గౌరవ మర్యాద ఉంటాయి చూసినావా, ఆ రోజు ఎక్కడ తేడా కొట్టింది నాకు. అంటే డైరెక్టర్ అయితే గౌరవం వస్తుందని అనేది అప్పుడు అర్థమైంది. అంతవరకు మీకు ఆ డైరెక్టర్ గురించి కూడా తెలియదు. చెప్పాలి, నాకు మంచి చేసినా చెడు చేసినా పునాది వేసింది మాత్రం రవిచంద్ర దాని ఎటువంటి డౌట్ లేదు. దీంతో ఇదైన తర్వాత మీకు చెప్పాను కదా, పండుగ వచ్చింది బాబులు హీరోగా చేశాడు. అతను నేను సుందర స్వప్నం పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ పుత్రిగా చేసిన అమ్మాయిని హీరోయిన్గా పెట్టాను. ఈయన కెమెరా పెట్టాము, చేసాము, వీసీఆర్లో ఎడిటింగ్ చేసాము, కంప్లీట్ అయింది. ఆ అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఈ అబ్బాయి చెన్నైకి వెళ్ళిపోయినాడు. ఎవరు? సుధాకర్ చెన్నైకి వెళ్ళిపోయినాడు. చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తామంటే మళ్ళీ చెన్నైకి ఎందుకు పోయినారని దానికి చెప్తున్నా ఇప్పుడు నేను. ఆడికి వెళ్ళిన తర్వాత సుధాకర్కి ఆడ ఫ్రెండ్స్ వచ్చినారు, మాస్టర్ మహేంద్ర అని చెప్పి ఉద్యోగం చేస్తూ ప్రయత్నాలు.
అంటే ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది కదా, దానికి లీవులు పెట్టడం. మీరు దీనికంతా సేకరించుకుంటారు ముందే మెయిన్ లీవులు మామూలుగా 240 రోజులు డ్యూటీ చేయాలా, నేను 70 రోజులు కూడా డ్యూటీ చేసింది. ఎందుకంటే మనం గొప్పగా దీని గురించి సినిమా కదా మా జీవితం ఏం నెట్టుకు పూడ్చింది తెలిసింది. తర్వాత ఏదో ఇది ఊరికి వచ్చింది ఉద్యోగం లెక్కలో ఉద్యోగం ఊరికే వచ్చింది. ఇది మనకు సాధించబోయేది. హైదరాబాద్కు చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాస్టర్ మహేంద్ర వాళ్ళ ఫాదర్ ఒక కథ తయారు చేయాలంటే అప్పుడు నేను రవిచంద్రారెడ్డి వరారెడ్డి ముగ్గురు మళ్ళీ అడిగిపోయినాం. ఆడిగిపోతే రవిచంద్రారెడ్డి పక్క ప్లానర్ కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన అడిగాడు. బోస్ ఆయన అడిగింది కరెక్టే. ఏమంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటారని అడిగాడు వాళ్ళు. ఏమంటే వచ్చినారు కథ రెడీ ఏమంటే బడ్జెట్ ఆడతాడా ఆయన ఏంది, ఆయనతో మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అన్నట్టుగా ఆ మనిషి అన్నాడు. వరారెడ్డి అని ఆయన ఏం చేసినాడు, ఆయన ఏదో కథ చెప్తే ఈ కథ పెద్ద కథ, ఇది కథే కాదు, ఈ కథ నేను చేయలేను అని చెప్పేసి ఈయననే. మరి ఈయనేమో ఇట్లా అన్నాడు. వరాలరెడ్డి రచన చేస్తాడు, నిర్వహణ నేను చేస్తాను, దీనికి సంబంధించి ప్లాన్ మంచి చెట్ల అంతా రచన చూసుకుంటాడు నా మైండ్. కానీ ఆయన ఏమో బడ్జెట్ ఆ కథ యాక్టివ్గా అయింది. మాస్టర్ మహేంద్ర వాళ్ళ ఫాదర్ ఇచ్చిన మూల కథ, దాన్ని డెవలప్ చేయాలి, మీరు డెవలప్ చేయాలి. అది కథే కాదు, దానే తెచ్చుకునేది అని చెప్పేసి ఆయన అంటాడు. నేనేమంటాను, అయ్యా లేక లేక మనకు అవకాశం చెన్నైలో వచ్చింది, ఏదో రూపంలో వాళ్ళు సాటిస్ఫై చేసారుగా కథ తయారు చేస్తాం, కథలు ఎక్కడో పుట్టుకురావు, కథలు మన దగ్గర ఉండే కథనే మనం అద్భుతంగా తయారు చేయొచ్చు అంటే ఆయన ఏమన్నా అంటే ఆ రవిచంద్ర రెడ్డి కొంచెం ఇబ్బంది పెట్టాడండి, మీరిద్దరేమో ప్రొసీడ్ అవ్వండి అని అన్నాడు. కానీ వరాలరెడ్డి అని మాట తెలిసి ఆయన కూడా వద్దంటాడు. ఆయన లేకుండా నాతో అన్నాడు రవిచంద్ర రెడ్డి అన్నాడు. రవిచంద్ర రెడ్డి మౌనంగా వినేవాడు కానీ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కాదు. నాకు ఇంత రియాక్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి అన్నది నువ్వు ఊరికి అవకాశాలు కూడా నాశనం చేయొద్దని ఇంత తర్వాత చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకేం చేయమంటావు అని చెప్పేసి అని అన్నాడు. అసలు కథే లేదని అంటావు అన్నది, నువ్వు ఏ పనికిమాల ఇష్యూ అయినా కూడా స్క్రీన్ ప్లే పడితే కథ అవుతుంది ఆడనేది వచ్చేసాడు. నేను ఆయనతో సార్ వారం రోజులు టైం వేయండి సార్ అని దేనికైనా మంచిదని పెట్టుకోవాలని టైం పెట్టుకొని వచ్చాను. వస్తే కథ కాదు బాగుంది, ట్రైన్లో వస్తాను మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆయన సినిమా తీసేవాడు కాదు పాడు కాదని చెప్పి పక్కా ఆలోచన పరుడు రవిచంద్ర రెడ్డి అంటున్నాడు. ఈయనది కథే కాదంటున్నాడు. నాకేమంటే వచ్చిన అవకాశం ఎట్లా అది మూల కథే కదా, దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాని ఏదో మార్పు జరుపు చేస్తే బాగుంటే ఆయన వచ్చిన అవకాశం వదులుకోవాలా అని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఉంటే అనే అంటా. నేను ఇంటికి వచ్చి 2 రోజులు టైం అయిపోతానే ఫ్లాష్ బ్యాక్ రాసుకొచ్చినాడు వరాలరెడ్డి. ఫ్లాష్ బ్యాక్ రాసుకొస్తే నభూతో నా భవిష్యత్తు ఈ కథకే మూల కథకే ఫ్లాష్ బ్యాక్ రాసుకొచ్చాడు. అదొక బొంగు కథ ఫ్లాష్ బ్యాక్ రాసుకొచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ రాసుకొచ్చి దాంట్లో ప్రకాష్ రాజు విజయశాంతి క్యారెక్టర్ అనుకున్నాం ఆ రోజులు. అనుకుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తా ఉంటే మామూలుగా లేదు, గొడ్రాలే ఆయన చెప్పినట్టు గొడ్రాలే, కానీ ప్రపంచం దృష్టిలో గొడ్రాలు ఏంది ఆ కథ, సినిమా కథ అనేది ఈయన కథ పేరు గొడ్రాలు. కథ పేరు కాదు, కథలో అంశం గొడ్రాల మీద. గొడ్రాల మీద కథ ఏంది అసలు కమర్షియల్ వర్కౌట్ కాదు, మంచి కళాఖండంగా కూడా పనికిరాదు, దేని కదా కథ కాంశం కాదు అన్నోడు గొడ్రాల మీదనే ఫ్లాష్ బ్యాక్. అది ఎలా తెలివిగా రాశారు చూడండి. నిజంగా అవకాశం వచ్చి అన్నం ఉండొచ్చు అని ఏం చేశానంటే ఆమె గొడ్రాలే ఎవరి దృష్టిలో, ప్రేక్షకుల దృష్టిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గొడ్రాలి. కానీ ఆ అనాథాశ్రమానికి పెద్ద, ఆ అనాథాశ్రమం అసలు పిల్లల్ని సాకాలంటే ఆమె బిడ్డనే అక్కడ అనాథగా పెట్టి బిడ్డ సాకుతూ ఉంటుంది. ఆమె బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఎవరంటే పెళ్లి కాకముందే ఆమె కన్నటువంటి బిడ్డ. ఆ కథ అనమాట. దానిలో ఒక పల్లవి రాశాడు వరాలరెడ్డి. ఏ కుంతి కన్నదో వచ్చింది కర్ణుడా, మీ నాన్న సూర్యుడు చీకట్లో దాగేనా అంటే నువ్వు గొడ్రాలు అని అంటున్నావు. అసలు ఆ కుంతికి పుట్టే కర్ణుడే చీకట్లో ఆయన సూర్యుడి బిడ్డ. ఇక్కడ ఈ తల్లి ఎవడో చేసిన మోసానికి ఎవడో చేసిన దారుణానికి పుట్టిన బిడ్డని ఆ ఆడ సాకి ఆ బిడ్డతో ఎమోషనల్ బాండేజ్ 100 మంది అనాథాన్ని సాకుతా ఉందంటే ఆమె ఎంత గొప్ప తల్లి, ఆ గొడ్రాలు ఎట్లా అవుతుంది అనేది కథాంశం. అట్లా చేసే కొద్దిగా మరి ఇప్పుడు ఇటు వచ్చింది ఆయన. ఏమో ఆ రోజు అట్లా అన్నాను, నువ్వు చెప్పినాక ఆలోచిస్తే ఇటు వచ్చింది, బాగుంది కథ అని మళ్ళీ విన్నాం. వెళ్ళిపోతే ఆయన ఫ్లాట్ కథకి ప్రొడ్యూసర్ ఫ్లాట్. అదే ఆయన రకరకాల కారణాలు వర్కౌట్ కాలేదులే, అది కాకపోవడము. మళ్ళా ఇంకా ఆయన వద్దనుకున్నాడు, ఈయన వద్దనుకున్నాడు, ముగ్గురు పోయినాము. ప్రధానమైన ప్రాబ్లమ్ ఏమైందంటే రవిచంద్ర రెడ్డి నిలిచిపోయినాడు, వరాలరెడ్డి నిలిచిపోయినాడు. అది జరిగే పని కాదు, జరిగే పని కాదని నేను వదల్లా. ఆ కథ పట్టుకునే తిరిగితే నాకు కూడా వర్కౌట్ కాలేదు. అయితే
సినిమాకు ప్రొడ్యూసర్ రావాలంటే మనం ఏం చేయాలి, మీ ప్రయత్నం మీరు చేయండి సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. తిరుపతిలోనే మేము స్టూడియో పెడతాం. స్టూడియో పెడితే అక్కడ మేము సీరియల్స్ అని ఇంకోటి చేస్తా, ఎవరైనా వస్తే సినిమా ప్రొడ్యూసర్ నేను ప్రిపేర్ చేస్తాను అంటే, అయితే దాన్ని నేను 2.5 లక్షలు డబ్బులు ఇస్తాను, నువ్వు స్టూడియో పెట్టు. అది ఎన్నో సంవత్సరం? అది 1999 అనుకున్నాము, 2000లో పెట్టాము స్టూడియో. అంటే ఈ రోజుకి 24 ఏళ్ళు అయింది స్టూడియో పెట్టి. ఆ స్టూడియో పెట్టడానికి కారణం మాస్టర్ మహేంద్ర ఫాదర్. దానికి కూడా ఎందుకు, ఆ కథకి ప్రొడ్యూసర్ దొరుకుతాడని పెట్టాము. కానీ అది రకరకాలుగా అయిపోయి ఆ ప్రొడ్యూసర్ దొరకలేదు. అది నాకున్న ఆర్థిక పరిస్థితికి, ఆ స్టూడియోకి, నాకున్న కుటుంబ పరిస్థితికి అతలాకుతలం చేసి ఇంకా సినిమా లేదు, అది లేదు, ఇది లేదు, కండక్టర్ ఉద్యోగం మనకి జీవితం అనుకొని నడుస్తున్న క్రమంలో సాహిత్యం మాత్రం. మీరు దానికి ముందే ఒక చిన్న క్వశ్చన్ ఏమనుకోదండి, ఇప్పుడు దాంట్లో అష్ట కష్టాలు పడినారు. ఉద్యోగం ముందు పడినారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పడినారు, తర్వాత సంసార జీవితం సాఫీగా సాగే రోజుల్లో ఇటు ఉద్యోగం కుటుంబ జీవితం గడుపుతా సాఫీగా జరుగుతుండేటప్పుడు మళ్ళా మీకు స్టూడియో పెట్టాలని ఒక ఆలోచన అదే మాస్టర్ మహేంద్ర ఫాదర్ యొక్క ఇన్స్పిరేషన్. ఓకే, స్టూడియో పెట్టాం. అంటే మీకు అప్పుడు దాకా కూడా దీన్ని పూర్తిగా వదలాలా, ఇది వద్దని లేదు, అట్లా దాంతో ప్రయాణించాలి లేదు, మొదటి నుంచి కన్ఫ్యూజన్ అంటే మీ లైఫ్ కన్ఫ్యూజన్ గడుస్తాను, ఏది ఏంగా లేదు. ఇది కట్ చేసి దీని మీద ఇంటర్వ్యూ సారాంశం ఏమంటే, నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను అనుకున్నది ఏది, ఫలాంది, ఇది గోల్, ఇది చేరాలా అని క్లారిటీ లేకపోవడం అనేది ఫెయిల్యూర్. అంటే నేను ఇది కొట్టాలంటే అదే లేదు, ఏదో సాహిత్యం వచ్చినా ఓకే, ఇది వచ్చినా ఓకే, సినిమా వచ్చినా ఓకే, కవిత్వం వచ్చినా ఓకే, ఏదైనా సరే అన్నట్టు అన్ని రంగాల్లోనూ ఏలు పెట్టడం వల్ల ఏ రంగంలోనూ మనం రాణించలేని పరిస్థితి అనేది జీవితం నేర్పించిన గుణపాఠం. లేదంటే ఒక్కదాన్ని ఏదో ఒక్కటి తెలుసుకో, సాహిత్యం తెలుసుకుంటా. ఆర్టీసీలో యూనియన్ లీడర్గా నేను జాయిన్ అయ్యాను, ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా సచివేళ్ళు ఎన్నుకున్నాను. సెక్రటరీగా అయినప్పుడు నేను కనీసం ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా ఉండుంటే కూడా స్టేట్ లీడర్ అయింటా. సినిమా పరిసంపాదనగా చేసి ఉంటే ఆ రోజే వజ్జల శ్రీను అనే అతను ప్రొడ్యూసర్గా నాకు సినిమా ఇచ్చాడు, సినిమా చేసుకుంటా. లేదా అంకుశంలో కోటరామకృష్ణ డైరెక్టర్గా ఉన్నప్పుడు అసోసియేట్గా పిలిస్తే అడిగి జాయిన్ అయింటే ఆడ అట్లే ఫీల్డ్ కొనసాగుంటా. ఏ వచ్చిన అవకాశం పైన దేని కూడా క్లారిటీ లేకుండా, సినిమానా, జీవితమా, కుటుంబమా, సాహిత్యమా, ఏది క్లారిటీ లేకుండా అన్నిట్లోనూ ఏలు పెట్టడం వల్ల దేనిలోనూ సాధించకుండా, అన్నిట్లో పరిజ్ఞానం ఉంది, దేనిలోనూ గోల్ జరగకపోవడం అనేది ప్రధానమైనటువంటి లోపం జీవితంలో. ఈ విధంగా జరిగే క్రమంలో మళ్ళీ హైదరాబాద్ చెన్నైకి పోయేసి మళ్ళీ స్టూడియో తీసేసి స్టూడియో పెట్టుకున్నా. స్టూడియో పెట్టినారు, పిల్లలు వచ్చినారు, పెద్దవాళ్ళు అయిపోయినారు, వాళ్ళ స్టూడియో హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇంకా లాభం లేదు, ఇది సక్సెస్ కాదు, మనం ఖచ్చితంగా స్టూడియో ఉండగానే చెన్నైకి వెళ్ళిపోవాలా. మనకి అక్కడే ఉద్యోగం రిజైన్ చేసి ఇంకా లాభం లేదు, ఇంకా మనం సాధించాలంటే ఒక గోల్ పెట్టుకోకుండా మనం ఎటు పోయినామంటే ఎప్పుడు చెప్తానే ఉంటాం, ఇది మనం సాధించాలంటే కుదరదని చెప్పేసి రిజైన్ చేసి చెన్నైకి ఎక్కేసిన. అంటే ఇప్పుడు నేను ఇంకొక మాట్లాడతాను, ఉద్యోగం రిజైన్ చేసే ముందు మనకి ఏదైనా మనం ఒక్కరిగా ఉండేటప్పుడు నాన్న లేరు, అమ్మ లేరు, మా సంసార జీవితం, భార్య, బిడ్డలు, మీరు రిజైన్ చేసే ముందు వదిన కానీ పిల్లలు కానీ మనకి ఇది ఒక ఆధారం కదా, దీంట్లో లైఫ్ ఎంత ఉందో ఏమో, అంటే మనకి ఒక మనం నాకు నేనే రాజు నేనే మంత్రి అని అనుకుంటాం కదా మనం ఉండేటప్పుడు. మీకు కానీ మీకు ఉంది కదా, వదిన ఉంది, పిల్లలు, దీంట్లో ఒక్క సలహా అయినా సరే వాళ్ళు వద్దు రిజైన్ చేయాలి సాధించాలనుకున్నా వెళ్ళిపోయారు. ఎందుకనంటే మిమ్మల్ని నేను అడగాల్సి వచ్చింది ఏంటంటే, నాది 10 సంవత్సరాల వయసులోనే పడింది, నా చరిత్ర వద్దనుకున్నా ఒక మాట, నాకు ఒక క్లారిటీ దీంట్లోనే రావాలని మెయిన్లో ఫిక్స్ అయిపోయింది. దేంట్లో ఈ సినిమాలని సచ్చేటప్పుడు కూడా సినిమాలో సాగాలని నాకు అయిపోయింది. సార్ నాకు కూడా అట్లే ఏర్పడి ఉండేదేమో, చిన్నతనంలో వచ్చింది నాకు చిన్నతనంలో కూడా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకవైపు సాహిత్యం అంటూ ఒకవైపు సినిమా అంటూ రెండు పడాలు ప్రయాణం చేయడం అనేది నా జీవితానికి పెద్ద దెబ్బ. సాహిత్య సినిమా దీనికి అసలు సంబంధం లేదు. ఉంటాయి సంబంధాలు ఉన్నాయి, కానీ రెండింటి వాడుకునే కెపాసిటీ నీకు లేకపోవడం. సంబంధాలు ఉన్నట్టే రచయితకి, అంటే ఇప్పుడు నేను చెప్పే సినిమాల కథ కాదు, సాహిత్యం అంటే అది చాలా సాహిత్యంలో ఉన్న వాళ్ళు సినిమా రచయితలు ప్రముఖులైనా ఇక్కడ నువ్వు పోయే విధానంలో తప్పు అంతే. ఓకే, నువ్వు సాహిత్యం అన్నాడు, సాహిత్యంగా సినిమా పరంగా రాకుండా ఇప్పుడు పర్సన్ బ్రదర్స్ కూడా విప్లవం కమ్యూనిజం అన్నారు,
సినిమా పోయి బ్రహ్మాండంగా అతుక్కుపోయినారు. అంటే నేనేమనుకుని అడిగినానంటే ఆ స్క్రీన్ మీద చూపించడం అవన్నీ వాళ్ళకి అది ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సినిమా రచయితలుగా సాహిత్యంలో ఉండేవాళ్ళు చాలా మంది గొప్ప రచయితలైనారు. ఓకే. ఇప్పుడు వామపక్ష భావాల ఉద్యమంతో వచ్చినటువంటి టి కృష్ణ తక్కువ డైరెక్టర్ కాదు, అదేవిధంగా ఎంబి సాయినాథరావు తక్కువ రచయిత కాదు, అదేవిధంగా ఆత్రేయ గారు ఆల్రెడీ విప్లవ పందాలు నాటకాలు అద్భుతంగా రాశాడు. ఈ విధంగా సినిమాలకు సంబంధించి మధుసూదన్ రావు డైరెక్టర్, విక్టరీ మధుసూదన్ రావు ఫస్ట్ నాగార్జున ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసినట్టు ఆయన పెద్ద కమ్యూనిస్టు. అదేవిధంగా పాత రోజుల్లో అల్లు రామలింగయ్య గారు కమ్యూనిస్టు. అదేవిధంగా అప్పుడు ఆదుర్తి సుబ్బారావు సుడిగుండాలని సినిమా తీసినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఇంటే కోస్తా జిల్లాల్లో దాదాపు కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా సినిమా పరిశ్రమకి వెళ్ళిపోయిన అంటే చెడి సినిమాకు పోన్నారు కమ్యూనిస్టులు. అంటే కమ్యూనిజంలో వదిలినారంటే సినిమాకు సక్సెస్ అయినా. సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఉద్యోగానికి రిజైన్ చేశారు, చెప్పారు ఇంట్లో ఒప్పుకోలేదు, రిజైన్ చేశారు, పూర్తి స్థాయిలో దిగేయాలని రిజైన్ చేశారు. తిరుగు ప్రయాణం ఎక్కడికి అంటే మన ఇక్కడ నుంచి మన స్థలం నుంచి చెన్నైకి మళ్ళా వేట మొదలైంది అన్నట్టు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఏం ట్రై చేశారు, ఏం చేయాలని అది ఎక్కడ కూడా అజ్ఞానమే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇంత చూసినారు కదా. ఎందుకంటే అజ్ఞానం ప్రధాన పాత్ర వహిస్తుందంటే సినిమా మీద సరైన అంచనా అవగాహన అప్పుడు కూడా లేక సినిమాలో చేరాలనుకుంటున్నా కానీ నిజానికి సినిమా మొత్తం మద్రాసుకి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాను. అప్పుడు నేను మద్రాసుకు పోవడం ఏంటి అంటే అవగాహన లేకపోవడం. ఆడెవరు ఉండారు, సీరియల్ జరుగుతాడలే, మన దగ్గరగా ఉందిలే, ఏదైనా అడ్జస్ట్మెంట్ అవుతుందిలే, అయితే మళ్ళీ జాబ్లు చేయాల్సినేమో, ఇట్లా పోవడం రావడము. అక్కడికి పోయితే అది ఏమి లేదు. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి పోవాలా. ఈ హైదరాబాద్కి పోవాలంటే ఎవరి దగ్గర చేరాలా, అప్పుడుండే అప్డేట్ కమింగ్ వచ్చినటువంటి హీరో డైరెక్టర్ దగ్గర చేరుంటే మన భవిష్యత్తు బాగుండేది. అంటే ఆయన ప్రముఖుడు గొప్ప డైరెక్టర్ కాదని కాదు, కానీ అప్పుడు కూడా పూర్తిగా మనం ఎవరి దగ్గర పోతే షైన్ అవుతామని తెలియకపోవడం వల్ల తర్వాత వచ్చిన అవకాశం కూడా ఏమంటే దాసనారాయణ గారు చేరే అవకాశం రావడము ప్రధాన పాత్ర. ఎంచుకున్నారు అప్పుడైనా అప్పుడు కూడా లేదు. ఆడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండమంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, రచయితగా అసిస్టెంట్గా ఉంటున్నా అసిస్టెంట్గా ఉన్నా తప్ప నేను రైటర్నే, వీళ్ళు రైటర్ అంటాడు వాళ్ళని చూసి, కానీ నేను రైటర్ కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కాదు. ఇట్ట డైలాగ్ మళ్ళీ అడిగిపోయాను. పోయే కొద్దికి అప్పటికే ఆయన ఫెయిల్యూర్ లేకున్నాడు, గొప్ప వ్యక్తి, అందరికీ జీవితాలు ఇచ్చినటువంటి వాడు. మాకు కూడా ఇచ్చేదానికి ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేశాడు. మేము దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆయనకి ఫ్లాప్స్ దశ వచ్చేసి ఇంక సినిమాలు ఆగిపోయే దశలో మేము అక్కడ వెళ్ళడం, ఆ నుంచి బయట రాలేకపోవడం అనేది సినిమా పరిశ్రమ మళ్ళీ ఎదగకుండా పోవడానికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏమంటే మేము ఎన్నుకున్నటువంటి సంస్థ. అంటే ఆ సంస్థ తప్పుపడటం కాదు, మేము పోయిన విధానం. ఇప్పుడు మీరు చెప్పేస్తారు ఒక క్లారిటీ లేకనే, ఒక గైడెన్స్ లేకుండా, క్లారిటీ లేకుండా ఇలా అయిందని. కానీ దీంట్లో మీకు ఇన్ని రంగాల్లోనూ ఒక క్లారిటీ లేకుండా వెళ్ళిన వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాలని అంటే మీకు మురళీమోహన్ సార్ లాగా, మురళీమోహన్ హీరో మురళీమోహన్గా ఆయన వాక్చాతుర్యం మాటలు కొన్ని స్పష్టంగా ఉంటాయి, ముచ్చటగా ఉంటాయి. అదేవిధంగా మిమ్మల్ని కూడా రెండో మురళీమోహన్గా అనుకుంటున్నానండి. ఒక విధంగా అందంగా, గుండు మొఖం, బాగా రెడ్, మంచి ఫెయిర్ కలర్, అలాంటప్పుడు మాటలు ముచ్చటగా. నేను కూడా మీ ఫ్యాన్నే ఒక విధంగా చెప్పాలంటే, మా ఒకే ఊరికి చెందిన కాబట్టి మీకు తెలియని ఫ్యాన్ నేను. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక ఆలోచన మీకు కలగలేదా? అంటే ఆర్టిస్ట్ అవ్వాలనే కారణమే కలగకపోవడానికి కారణం ఏంటంటే బేసికల్గా సాహిత్యం మళ్ళీ అడ్డొచ్చింది. ఎందుకంటే సాహిత్యానికి రచనకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి, రచన నుంచి దర్శకత్వం వైపు వచ్చినటువంటి వాటి కాబట్టి మళ్ళీ నటుడిగా ఇంకొక కోణం ఎందుకు మనకు, నటుడు అనేది వదిలేసాను. ఇవే ప్రయత్నాలు చేసుకుంటాను. ఈ క్రమంలో రాను టెక్నాలజీ పెరగడము, యూట్యూబ్లు రావడము, సోషల్ మీడియా పెరగడము, దీంతో ఏమైందంటే మనమే కూడా నటుడుగా చేయొచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏర్పడి, ఆ తర్వాత సోషల్ మీడియాలో, యూట్యూబ్లో నేను కూడా నటుడుగా చేసినటువంటి ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అంటే ఈ క్రమంలో అది కూడా నటుడుగా కూడా అంతంత మాత్రమే తప్ప ఆడ కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో చేసినటువంటి చరిత్ర లేకపోవడం అనేది మనకు ప్రధానమైనటువంటి వైఫల్యం. ఇప్పుడు ఈ రోజు వరకు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఈరోజు మిమ్మల్ని అడిగిన దాంట్లో మీ జీవితంలో కొంత భాగం మాత్రమే విన్నాను, ఇంకా చాలా ఉంది. మీ సలహాలు, సూచనలు నాకు చాలా అవసరం. కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఇక్కడ దాకా ముగిస్తూ ఇంకో ఇంటర్వ్యూలో మీరు అక్కడి నుంచి ఎంతవరకు సాధించారు, ఇప్పుడు దాకా ఎలా చేస్తున్నారు, దీని మీద మీ సలహాలు, సూచనలు కూడా మళ్ళీ పొందాలనే ఉద్దేశంతో ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దామనే. ఓకే, చివరిలో ఒక మాట తెలుసుకున్నాను.
వర్ధమాన నటీనటులకు కావచ్చు, వర్ధమాన దర్శకులకు కావచ్చు, వర్ధమాన కెమెరామెన్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, తను ఆ ఫీల్డ్కి పోవాలనుకున్నప్పుడు అస్పష్టమైన నిర్ణయాలు తీసుకొని పోకూడదు. ఓకే. ఎవరైనా దానికి సంబంధించి నేను పలానా కావాలనుకొని పోతాం, పోయిన తర్వాత అక్కడ ఇంకొక అవకాశం నేను తలుపు తట్టచ్చు. అది చేసుకున్నా కూడా నీ గోల్ ఏదో ఉంది, దానికి ఏదైతే మనం గోల్ ఎంచుకున్నామో దానికి సంబంధించి ఫౌండేషన్ వేసుకుంటూ కెరీర్ని చెడిపోకుండా, లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా, ఉన్న జీవితం చాలా తక్కువ కాలం కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు కాబట్టి రేపైనా అది అదృష్టం కావచ్చు, కృషి కావచ్చు, జీవితానికి కలిసి వస్తుంది. ఆ పద్ధతిలో స్పష్టత పోవాలనేది నా మెయిన్ ఉద్దేశం. అది లేకపోతే మాలాగా ఇబ్బందులు పడే అవకాశం ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎంత సోషల్ మీడియా పెరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత అందుబాటులోకి వచ్చినా కూడా నేనేంటి అసలు అనే స్పష్టత ఉన్న రోజు ఏ ఫీల్డ్ అయినా రాణిస్తాడు మనిషి. ఆ సినిమా ఫీల్డ్ అయినా కూడా అంతే. అది విషయం నేను చెప్పదలుచుకున్న మెయిన్. చాలా థ్యాంక్స్ అన్న. ఈ సలహాలే కదా, మరిన్ని సలహాలు సూచనలు మనం ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం.